సారముగా జీవించవలయును. కుమారులము గనుక ఆత్మను పొందాము, ఆత్మానుసారముగా జీవించవలయును. శరీరానుసారముగా జీవించువారు, శరీరానుసారముగా జీవించువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. దేవుని రాజ్యం కొరకై శ్రమపడు, దేవుని రాజ్యం కొరకై శ్రమపడు జనులపై అధికారము ఉన్నది, జనులపై అధికారము ఉన్నది. పరలోక సంబంధమైన పిలుపులో పాలొందిన పరిశుద్ధ సహోదరా, పరిశుద్ధ సహోదరి, దేవుని రాజ్యం కొరకై శ్రమపడు, దేవుని రాజ్యం కొరకై శ్రమపడు జనులపై అధికారము ఉన్నది, జనులపై అధికారము ఉన్నది. పరలోక సంబంధమైన పిలుపులో పాలొందిన పరిశుద్ధ సహోదరా, పరిశుద్ధ సహోదరి, పరలోక సంబంధమైన అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి వందనాలు. కీర్తన పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన సహోదరులు ఇరువురికి వందనాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో ఈ యొక్క విశ్వాస సంబంధమైన ఏర్పాటు ప్రకటించబడడానికి సహకారులుగా ఉంటున్న ప్రియులు ఆనంద్ గారు, జోష్న గారు వచ్చి ఒక కీర్తన పాడి ప్రభుని మహిమపరుస్తారు. పైన ఉన్న యెరూషలేము కీర్తన పుస్తకం నుంచి 24వ పాట. భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా. భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా, కృపను వ్యర్థము చేయకు, నీ స్వాస్థ్యము నిర్లక్ష్యం చేయకు. భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా, కృపను వ్యర్థము చేయకు, నీ స్వాస్థ్యము నిర్లక్ష్యము చేయకు. భాగ్యవంతుడా
పరమందు మన లక్ష్యము కదలకుండా ప్రధాన యాజకుని నియమించెను. పరమందు మన లక్ష్యము కదలకుండా ప్రధాన యాజకుని నియమించెను. మార్పులేని స్థానము మనది, మార్పులేని స్థానము మనది. మన జీవముకై ప్రభు ప్రేమించెను గనుక, మన జీవముకై ప్రభు బలియాయెను గనుక. భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా, కృపను వ్యర్థము చేయకు, నీ స్వాస్థ్యము నిర్లక్ష్యము చేయకు. విశ్వాసమర్మమును అనుసరింప నమ్మకమైన సేవకుని లేపెను. విశ్వాసమర్మమును అనుసరింప నమ్మకమైన సేవకుని లేపెను. మరుగు చేయడు తన ఏర్పాటును, మరుగు చేయడు తన ఏర్పాటును. మన జీవమును ప్రభు ప్రేమించెను గనుక, మన జీవముకై ప్రభు బలియాయెను గనుక. భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా, కృపను వ్యర్థము చేయకు, నీ స్వాస్థ్యము నిర్లక్ష్యము చేయకు. భాగ్యవంతుడా శ్రీమంతుని కుమారుడా, కృపను వ్యర్థము చేయకు, నీ స్వాస్థ్యము నిర్లక్ష్యం చేయకు. అందరికీ వందనాలు. అవకాశం వచ్చిన అధ్యక్షుల వారికి గారికి జోషణ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా దేవుని సేవకులు రాజేష్ గారు వచ్చి చివరిగా ఒక కీర్తన పాడిన తర్వాత మనం వర్తమానం విందాం. ప్రతి నెల ఇక్కడ జరుగుతున్న ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతి కూడుకు చేరువస్తున్న సేవకులకు, ఈ ప్రెమిసిస్లో ఉన్న కుటుంబ ప్రియులకు, అలాగే ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న విశ్వాసులందరూ కూడా ఈ పరిచర్య పక్షంగా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని క్రమంగా నడిపిస్తున్న దేవుని ప్రియులు అధ్యక్షులు హానోకనకు కూడా వందనాలు. మనందరం కలిసి నూతనంగా ఈ పరిచర్యలు దేవుని సేవకుల ద్వారా మనకు అందించబడిన కీర్తనలు మనం నేర్చుకుందాం. కుమార ఆరాధన కేంద్రం అనే పాట, రెండో పాట మనం పాడదాం.
కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య దేవుని స్వరూపమా. కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య దేవుని స్వరూపమా. కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య దేవుని స్వరూపమా. నీవు లేక ఏది కలుగలేదు, నీవు లేకుండా ఏమీ లేదు. నీవు లేక ఏది కలుగలేదు, నీవు లేకుండా ఏది లేదు. సృష్టి నీ పనియే, దూతలు నీ పనియే. సృష్టి నీ పనియే, దూతలు నీ పనియే. ఇంకెవరయ్యా నీలాంటి అర్హుడు, ఇంకెవరయ్యా నీలాంటి అర్హుడు. కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య దేవుని స్వరూపమా. కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య దేవుని స్వరూపమా. ఈ సృష్టిలో నీవారు ఆచారము వీడి సేవించుటకు పాపజ్ఞప్తి లేని మనస్సాక్షినిచ్చే అమూల్యమైన రక్తమిచ్చితివి. ఈ సృష్టిలో నీవారు ఆచారము వీడి సేవించుటకు పాపజ్ఞప్తి లేని మనస్సాక్షినిచ్చే అమూల్యమైన రక్తమిచ్చితివి. పరలోకములో ప్రవేశించితివి. దేవునికి కనబడుటకు నిత్యము జగత్తు ప్రవేశించితివి. దేవునికి కనబడుటకు నిత్యము జగత్పునాది వేసిన గొర్రె పిల్ల. జగత్పునాది వేసిన గొర్రె పిల్ల. ఇంకెవరయ్యా నీలాంటి యోగ్యుడు, ఇంకెవరయ్యా నీలాంటి యోగ్యుడు. కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య
దేవుని స్వరూపమా కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య దేవుని స్వరూపమా యేసుక్రీస్తు ద్వారా దైవపుత్రులగుట కుమారుని నియమించిన దేవుని సంకల్పం అన్నిటికీ ఆది సంభూతుడు ఆయన అన్నిటికీ ఆధారమైన వాడాయన యేసుక్రీస్తు ద్వారా దైవపుత్రులగుట కుమారుని నియమించిన దేవుని సంకల్పము అన్నిటికీ ఆది సంభూతుడు ఆయన అన్నిటికీ ఆధారమైన వాడాయన భూమికి పునాది వేసెను ఆకాశములు చేసినాయనే భూమికి పునాది వేసెను ఆకాశములు చేసినాయనే అవి గతించును నిలుతువు నీవే అవి గతించును నిలుతువు నీవే ఇంకెవరయ్యా ఇలాంటి ముఖ్యుడు ఇంకెవరయ్యా ఇలాంటి ముఖ్యుడు కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య దేవుని స్వరూపమా కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య దేవుని స్వరూపమా నీవు లేక ఏది కలుగలేదు నీవు లేకుండా ఏది లేదు నీవు లేక ఏది కలుగలేదు నీవు లేకుండా ఏది లేదు సృష్టి నీ పనియే దూతలు నీ పనియే సృష్టి నీ పనియే దూతలు నీ పనియే ఇంకెవరయ్యా నీలాంటి అర్హుడు ఇంకెవరయ్యా నీలాంటి అర్హుడు కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య దేవుని స్వరూపమా కుమారా ఆరాధనా కేంద్రమా అదృశ్య దేవుని స్వరూపమా అందరికీ వందనాలండి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి చక్కని నూతన కీర్తన పాడి ప్రభునామాన్ని మహిమపరిచిన దేవుని సేవకులు రాజేష్ గారికి కుటుంబపక్ష వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మనం సేవకులను వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఈ యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును 2 తెలుగు రాష్ట్రాల్లో నడిపిస్తూ నాయకుడిగా ఉండి
మరి వాక్య పరిచయం కొనసాగిస్తూ అనేక ప్రాంతాల్లో మరి నూతన మందిరాలు అలాగే నూతన పరిచర్యలను మరి ఆయనకి దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యం ద్వారా నడిపించబడుతున్న దేవుని సేవకులు లూక్ బర్నబాస్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే విజయవాడలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు దేవదాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి దేవుని సేవకులు అందరూ వేదిక మీదకి రండి. అలాగే నరసరావుపేట నుంచి వచ్చిన దేవుని సేవకులు కాలేబ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కరీంనగర్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు భానుశ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ చైర్స్ అరేంజ్ చేయబడినాయి కాబట్టి సేవకులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే దేవుని సేవకులు రాజేష్ గారు మన మధ్య ఉన్నారు. అలాగే భీమవరంలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు తేజవాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి దేవుని సేవకులు అందరూ కూడా వేదిక మీదకి రండి. దేవుని సేవకులు అందరూ కూడా. అలాగే నంద్యాల దగ్గర డబ్ల్యూ కొత్తపల్లిలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు జాషువా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే స్థానికంగా ఉండి మరి ఈ యొక్క ఏర్పాటును ఈ ప్రాంతంలో ప్రకటించబడడానికి మరి ప్రదీప్ గారు అలాగే ఆనంద్ గారు ఈ పరిచర్యలో మరి ఇక్కడ కొనసాగిస్తున్నారు. వారి తండ్రి గారు, ఇరువురు తండ్రుల్ని ప్రకాశ్రావు గారిని ఆనందరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని ఈ కొడుకులో దేవుని సేవకుల ద్వారా వర్తమానం విందాం. పెద్దలు ప్రకాశ్రావు గారిని ఆహ్వానిస్తున్నాం. వారు ముందుగా ప్రార్థన చేస్తారు. తర్వాత విజయ్ గారు కూడా, ఆనంద్ గారు బ్రదర్ విజయ్ గారు కూడా వాక్య శాతమై ప్రార్థన చేస్తారు. తర్వాత మనం వర్తమానం విందాం. ముందుగా ప్రకాశ్రావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులు దేవదాస్ గారు కూడా ముందుకు వచ్చినట్లయితే మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ స్థలములో యథావిధిగా జరుగుతున్న ఈ పరిచర్యను బట్టి, ఈ పరిచర్యలో అల్పుడైన నన్ను నడిపించిన విధానాన్ని బట్టి, బలహీనమైన నన్ను బలపరిచి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చినందుకే ఆయనకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా లూక్ బర్నబా వాళ్ళ బృందానికి మొత్తానికి ప్రభునామములో వందనాలు చేస్తున్నాను. మంచి చక్కని పాటలు, మంచి చక్కని వాయిద్యము, మంచి చక్కని వాక్యం వినిపిస్తున్నారు. చాలా మంచిది. ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించుగాక. సరే, చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచండి. దయా కనికరము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రం వందనం చెల్లిస్తున్నానైనా. ప్రస్తుతము నేను అనారోగ్యంతో ఉన్నాను. ఈ అనారోగ్యము కూడా నువ్వు పెట్టినదే. కాబట్టి మీరే ముట్టి స్వస్థపరచండి. తిరిగి ఈ సేవ పరిచర్యను నలుదిశలా వ్యాపిస్తుండగా మేమెంతో ఆనందిస్తున్నాం. ఈ పరిచర్యలో నీ బిడ్డను బర్నబాను వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అలాగనే పాటల ద్వారా మీరు ఎంతగానో మహిమ పొందిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. తిరిగి టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, బహిరంగ సభల ద్వారా నానా విధములుగా ఈ పరిచర్య జరుగుతుండగా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కానీ కొన్ని విషయాలలో దేవుని దాసులమని
పరిగణింపబడుతూ దేవునికే వ్యతిరేకముగా మాట్లాడుతున్నారు. మరి తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, దేవుని బిడ్డలై ఉన్నారు, లేక ఈ లోకాధికారి అయిన జ్ఞానంతో మాట్లాడుతున్నారు, నాకు అర్థము కావడం లేదు. నేటికి నేను 37వ సంవత్సరములో అడుగుపెట్టాను దేవుని పరిచర్య నిమిత్తమై. కానీ పలు స్థలాల్లో నేను కూడా పరిచర్య చేయించుకున్నాడు దేవుడు. హైదరాబాద్ అయితే నుండి గుంటూరు వరకు. కానీ వాక్యము మాత్రము మారకూడదు. బోధకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ బోధ మారకూడదు. మరి అందరు తెలిసి మాట్లాడుతున్నారు. సరే, అది ప్రభువు చూసుకుంటాడు. దేవుని యొక్క వాక్యం ఎవరికి ఎంత విధానముగా అర్థమవుతుందో మేము కూడా పరిశీలన చేసి వారికి లైక్ చేస్తున్నాం. మరి దుర్బోధలు ఎదురైనప్పుడు నేనైతే వారిని ఎదిరించలేను, కానీ దేవునికి అప్పచెప్పాను. ఈ స్థలములో మరి ప్రతి 2వ శనివారం జరుగుతుండగా తిరిగి ఈ దినం ప్రత్యేకంగా వాడబడడానికి దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి జరుగుతున్నది. ఈ ప్రణాళికలో దేవుని మాటలు శ్రేష్టమైనవి, స్వచ్ఛమైనవి, నిజమైనవి కాబట్టి ఉన్నట్టుగా బోధించాలని, వినగలిగిన చెవిని గ్రహింపగలిగిన మనసును మనందరికీ దయచేయాలని, బోధించుతున్నటువంటి నీ దాసునికి మంచి జ్ఞానము దయచేయమని, ఈ కూడికను ఆది నుండి అంతవరకు అధ్యక్ష వహించి మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందగలరని మా విమోచకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. విజయ్ గారు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. చేరువచ్చిన ప్రియ దైవ సేవకులు లుక్ బర్మస్ గారికి, ఇతర దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన మిగిలిన ప్రియులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, శాశ్వతమైన ప్రేమతో జీవించి దేవా, మీ ఘనమైన నామముకు వేలాల వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకొనుచున్నాను నైనా. తండ్రి, ప్రతి మాసము తండ్రి నైనా ప్రభా మంగళగిరిలో నైనా ఇదిగోనైనా మీ సేవకుడు నైనా ప్రభా ప్రియుడు ప్రదీప్ గారి గృహం ముందు నైనా ప్రభు ఈ అపార్ట్మెంట్లో నేను నిర్వహించుతున్నట్టు కూడికనైనా ప్రభా ప్రతి మాసము నేను ఎటువంటి ఆటంకం లేకుండా జరిగించిన విధానం బట్టి మీకే వందనాలు. మీ ప్రియులని, సేవకులని నైనా ప్రభా, అలాగే నైనా చేరువచ్చిన నైనా మీ బిడ్డలని తండ్రి నైనా ప్రభా వచ్చిన విధానం బట్టి మీకే వందనాలు. ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. ప్రయాసపడి నాయన ప్రభా భారం మోసుకున్న సమస్త జనులకు నాయన ప్రభా నాయన మీరు నిశ్చాతి ఇచ్చిన వారు నాయన ఇదిగో నాయ ప్రభా మీ బిడ్డలు తండ్రి నాయ ప్రభా అనేక ప్రదేశాల్లో తండ్రి నాయ ప్రభా మీ వర్తమానం అందించినారు. ప్రయాసపడి తండ్రి నాయ ప్రభా మీ భారము తండ్రి నాయన ప్రభా నాయన ఇదిగో నాయ ప్రభా మోయించినటువంటి బిడ్డలకు నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేక ప్రదేశాల్లో అందించినటువంటి నేను మీ వర్తమానం విని తండ్రి సత్యవార్త్యాన్ని నాయన ప్రభా ఎరిగింది ప్రభా నైనా నిజమైన దేవుడు మీరే అని, నిజమైన రక్షకుడు మీరే అని, మీ ద్వారా నేను నిత్య రాజ్యానికి తండ్రి నాయన ప్రభా వారసులు అవుతామని తెలుసుకునేలాగన నాయన సహాయం చేయండి తండ్రి. నాయన ఈ కూడికిని ఆదరించి అధ్యక్షుడి వరకు మీరే వంచండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. నైనా ముందున్న సమయాన్ని మీ కృపల స్థలాపు చెప్పుకుంటున్నాం నైనా తండ్రి. నాయన మీరే సహాయం చేసి నడిపించమని, కొద్దిపాత మీ పాదశం చేర్చమని త్వరగా నదిడేస్తున్నామున అడిగి వేడుకొని బతానికి ప్రార్థించాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పెద్దలకు అలాగే విజయ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఎందుకంటే అనేక దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క
మరి ప్రత్యేకమైన మీటింగ్ కొరకు ఎంతో దూర ప్రాంతాల నుంచి మనందరం కూడా చేరువచ్చింది దేవుని యొక్క వాక్యం వినడానికి. ఎందుకంటే దేవుడు ఈ దినం, ఈ ప్రత్యేకమైన దినంలో తన సేవకుడి ద్వారా ఏం మాటలు సెలవిపోతున్నాడని మనందరం ఆసక్తిగా వచ్చాం కాబట్టి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. సమయంలో మనందరం కూడా దేవుని దాసుల ద్వారా ఆత్మ అనుగ్రహించే వర్తమానం కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం. వారు వర్తమానం అందిస్తారు. అలాగే దేవుని సేవకులు జాషువా గారు కూడా వారికి కేటాయించిన సీట్లో కూర్చోవాలని వారికి తెలియజేస్తూ ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం. హలో, ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కూడికిని ఏర్పాటు చేసిన దేవుని ప్రియులు ప్రదీప్ అన్నకు, వారి కుటుంబానికి, ఆనందన్న వారి కుటుంబానికి, అలాగే పెద్దలకు, ఈ స్థలంలో ఉన్న వేదిక మీద ఉన్న దేవుని సేవకులందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి మనము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసాం. 4వ వచనాన్ని చదువుదాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. చెల్లిస్తున్నాము నీ గ్రంథమును బట్టి స్తోత్రములు. ఇందులో ఉన్న వాక్యాలన్నిటిని బట్టి వందనాలు. మా అందరితో మీరు మాట్లాడండి, మా అందరికీ క్షేమం కలిగించమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం కొరకై అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మొదటి వచనంలో ఐక్యము అనే మాట మనకు కనిపిస్తుంది. తర్వాత 4వ వచనం నుండి ఏకత్వము లేదా ఒక్కడే అనే విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే మాట చూస్తున్నాం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనము వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు ఇది మనల్ని మరి ఏకత్వములోనికి, ఐక్యతలోనికి నడిపించే విధానంగా బోధించబడితేనే మనం సత్యాన్ని వింటున్నామని తెలుసుకోగలుగుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 52వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 52. ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను
ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించాను కదా. ఇక్కడున్న మాటను ప్రవచనం అని దేవుని ఆత్మే రాశాడు. ప్రవచనము అనేది ప్రభువు రాసినప్పుడు 52వ వచనంలో ఏమని చెప్పాడంటే, చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుట అని చెప్పబడింది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని సరిగా బోధించబడుతున్నామా, దేవుని వాక్యాన్ని మనం సరిగా ధ్యానిస్తున్నామా, లేదా దేవుని వాక్యాన్ని సత్యముగా మనము పరిశీలన చేస్తున్నామా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, అది మనలను ఏకత్వం వైపుకు, అంటే ఒక్కటే పద్ధతిలోనికి మనల్ని అందరినీ కూడా నడిపించేటట్లుగా మనం ధ్యానం చేస్తే, లేకపోతే వింటే మనం సత్యాన్ని గ్రహిస్తున్నామని గమనిస్తాం. ఈ సమయంలో మనం చదువుకున్న వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు చదివిన మాటలన్నిటిలో ఒక్క మాట నేను పట్టుకొని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమనుందంటే, మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అని చెప్పాడు. కాబట్టి ఆ నిరీక్షణ ఏంటో మనం కానీ తెలుసుకోగలిగితే, మనము నిరీక్షించే విధానంలో మార్పు రాగలిగితే, అప్పుడు మనం అందరం కూడా ఐక్యత కొరకు, ఏకత్వం కొరకు, అందరినీ కూడా సమకూర్చుట కొరకు మనము ప్రయత్నం చేస్తున్నామని గమనించాలి. చాలామంది పెద్దవారు ఏం చెప్తారంటే, చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఆయా రకాలుగా చెదిరిపోయిన దేవుని పిల్లలు, ఆయా విధాలుగా విభజించబడిన ఆ దేవుని సంఘం తిరిగి మరలా ఒకే పద్ధతిలోనికి, ఒకే విశ్వాసంలోనికి, లేకపోతే ఒకే నమ్మకంలోనికి నడిపించబడుతుందని చాలామంది నమ్ముతారు, చెప్తూ ఉంటారు. అయితే మరి ఇక్కడ కూర్చున్న మనము, అలాగే ఇక్కడ వాక్యాన్ని తెలుసుకున్నాము, మాకు వాక్యం తెలుసు అని అనుకుంటున్న మనలాంటి వారము ఎవరైతే అనుకుంటున్నామో, మనం తెలుసుకున్న వాక్యము, మనం నేర్చుకుంటున్న వాక్యము, మనం చెప్తున్న వాక్యము, ఇది ప్రజలందరినీ కూడా ఒకే దగ్గరకు సమకూర్చగలదా అని మనం పరీక్ష చేసుకోవాలి. అది ఎలా సాధ్యమో మనం చదువుకున్న వాక్యంలో ఏముందంటే, మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అన్నాడు కదా. మనల్ని అందరినీ ప్రభు ఎక్కడికి పిలిచాడు? మనల్ని అందరినీ ప్రభు ఎక్కడికి పిలిచాడంటే, మనం అందరం చెప్తాము, మనల్ని అందరినీ ప్రభు తన యొద్దకు పిలిచాడు. ఇందాక ప్రార్థన చేస్తూ ప్రియులు కూడా చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో మనం చూస్తున్నాం. మనమందరం కూడా మరి సువార్త ద్వారా పిలువబడ్డాం. మనమందరం కూడా యేసుక్రీస్తు నొద్దకు మనమందరం పిలువబడ్డాం. మరి మనమందరం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. రావాలి కాదు, మనమందరం యేసు ప్రభు దగ్గరికి వచ్చాము. హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చదువుకుంటూ మన వర్తమానంలో ముందుకు వెళ్ళిపోదాం. అందరూ కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 22 నుండి 24 వచనాలు మీరు గమనించండి. 22 నుండి 24 వచనాల్లో మాత్రం చదువుదాం. 24, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును వచ్చారు. మీరు ఎవరి దగ్గరికి వచ్చారు అన్నాడు? మీరు యేసు నొద్దకు వచ్చారు. విశ్వాసులందరి గురించి ఏం చెప్పాడంటే, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు, అనగా యేసు ప్రభు నా పాపముల నిమిత్తం చనిపోయాడని, సమాధి చేయబడి 3వ దినాన లేచాడని, ఎవరైతే యేసుక్రీస్తులో పాపక్షమాపణ ఉందని, యేసు ప్రభుని ఎంతమంది అయితే హృదయపూర్వకంగా రక్షకునిగా అంగీకరించారో వారందరి గురించి ఏం చెప్పాడంటే, మీరు యేసు నొద్దకు వచ్చారు, సియోను కొండకు వచ్చారు, పరలోక యెరూషలేముకు వచ్చారు, జీవముగల దేవుని పట్టణానికి వచ్చారు, వేవేల దూతల యొద్దకు వచ్చారు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు వచ్చారు, జ్యేష్ఠుల సంఘానికి వచ్చారు, వారి మహోత్సవానికి వచ్చారు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు
ప్రోక్షణ రక్తానికి మీరు వచ్చారు అని చెప్పాడు. కాబట్టి మనమందరం యేసు ప్రభు దగ్గరికి మనమందరం వచ్చాం. ఒకసారి యేసు ప్రభు యూదులతో మాట్లాడుతూ ఏం చెప్పారో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు అని చెప్పాడు. యూదులను ఉద్దేశించి ప్రభు ఏం చెప్పాడంటే 42, నేను మిమ్మును ఎరుగుదును 40లో చెప్పాడు మీరు నా యొద్దకు రానొల్లరు అన్నాడు. కానీ విశ్వాసులను ఉద్దేశించి ఏం చెప్పాడు? యూదులను ఉద్దేశించి ఏం చెప్పాడు? మీరు నా యొద్దకు రానొల్లరు అన్నాడు. విశ్వాసులను ఉద్దేశించి ఏం చెప్పాడు? సంఘాన్ని ఉద్దేశించి ఏం చెప్పాడు? మీరు నా యేసునొద్దకు వచ్చారు అని చెప్పాడు. యేసు ప్రభు దగ్గరికి ఇంకా రావాలా, వచ్చామా? యేసు ప్రభు దగ్గర రావడానికి ఎంత టైం పట్టింది ప్రభువుని నమ్ముకున్న తర్వాత? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వెంటనే వచ్చామా ఆయన దగ్గరికి? కొంతకాలానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చామా? వెంటనే. కొందరు ఇంకా యేసునొద్దకు వెళ్తున్నాం అనుకుంటున్నారు. మన యేసునొద్దకు వచ్చామని ఎవరు చెప్పారు? చెప్పండి. ఇప్పుడు మీరు వెళ్ళారా అని నన్ను ఫోన్ చేశారు. నేను ఎక్కడి నుంచి బయలుదేరాను, అక్కడ నాకేం ఫోన్ వచ్చింది? మీరు వెళ్ళారా అని అడగడానికి నాకు ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తలేదు. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నెక్స్ట్ ఫోన్ కాల్ ఎవరికి వస్తుంది? ఆ ఫోన్లే ప్రదీప్ అన్నకు వచ్చింది. ప్రదీప్ అన్నతో ఏమన్నారు? బర్నబాస్ వచ్చాడా అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? రాలేదు అన్నాడా? వచ్చాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళానా లేదా అనేది నేను చెప్పట్లేదు. వచ్చాడు అని ఎవరు చెప్పారు? ప్రదీప్ గారు చెప్పారు. అలాగే మన యేసునొద్దకు వెళ్తున్న ప్రయాణంలో ఉన్నామా అనేది మనం చెప్పట్లేదు. వారు నా యొద్దకు వచ్చారు అని ఎవరు చెప్తున్నారు? మన ఎవరి యొద్దకైతే పిలువబడ్డామో ఆయనే చెప్తున్నాడు, యు ఆర్ ఆల్రెడీ రీచ్డ్ ద డెస్టినేషన్. యు ఆర్ ఆల్రెడీ రీచ్డ్ ద డెస్టినేషన్. మనం మ్యాప్ పెట్టుకొని వస్తాం కదా, అప్పుడు ఏం చెప్తుంది మ్యాప్? యు ఆర్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్. మీ డెస్టినేషన్ అదిగో లెఫ్ట్ సైడ్ ఉందంటది. అలాగే యేసునొద్దకు మనల్ని ఆయన పిలిచాడు, రండి అని పిలిచాడు. మనమందరం యేసు ప్రభు దగ్గరికి వచ్చాం కదా. మరి మనం ఇంకా యాత్రలో ఉన్నాము అంటే మరి దాని భావం ఏంటి కదా? ఉన్నామా? యాత్రలో ఉన్నామంటారా లేమంటారా? హెబ్రీ 12:1 చెప్పండి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెము అన్నాడు కదా. పందెములో ఉన్నామా లేదా? అంటే మనం ఇంకా జర్నీ చేస్తున్నాం. మరి ఈ జర్నీ ఏంటి? యేసునొద్దకు వచ్చేసాంగా, రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ మనం రీచ్ అయ్యాం. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం ఎక్కడుంది? ఈ రక్తం హేబేలు రక్తం ఎక్కడుంది చెప్పండి? హేబేలు రక్తం నేలలో నుండి మొర్రపెట్టింది. యేసు ప్రభు రక్తం హెబ్రీ 9:12 పరలోకంలో నుండి మొర్రపెడుతుంది. రక్తం దగ్గరికి వచ్చారంటే నేల మీద ఉన్నామానా, పరలోకానికి చేరుకున్నామానా? మరి పరలోకానికి వచ్చారని కూడా అక్కడ రాయబడింది. పరలోకానికి వచ్చాం కదా. ఇంకెక్కడికి వచ్చాం? పైనున్న యెరూషలేం కదా అండి. ప్రస్తుతం అందున్న యెరూషలేము హాగరు పిల్లలతో నిండింది. పైనున్న యెరూషలేం మనకు తల్లి. గలతీ పత్రిక 4లో చెప్పాడు, ఆ యెరూషలేముకు కూడా మీరు వచ్చారు అన్నాడు. తేనా మీ బైబిల్లో అదే ఉందా? వస్తూ ఉన్నారు, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని ఉందా? వచ్చారని ఉంది కదా. మరి పందెం ఏంటి ఇక్కడ? యాత్ర ఏంటి ఇక్కడ ఇంకా కదా? అది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మీరు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఇందువలన రైట్. ఇది రెండవ పిలుపు. మొదటి పిలుపు ఏంటి? యేసు ప్రభు దగ్గరికి రావటం. యేసు ప్రభు అన్నారు నా యొద్దకు రండి అన్నాడు. మన యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. ఆ పిలుపులో ఇంకొక పిలుపు ఉంది. ఈ పిలుపు ఏంటంటే
ఇది పరలోక సంబంధమైన పిలుపు. చెప్పండి, ఏ పిలుపు? పరలోక సంబంధమైన పిలుపు ఎవరికి ఇస్తాడు? పరలోక సంబంధులకి ఇస్తాడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? పరిశుద్ధులారా, ఇంకో పదం ఉంది, సహోదరులారా కదండి. సహోదరులు అనే సంబోధన ఎవరికి ఉండదు? లోకానికి ఉండదు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో చెప్పాడు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచున్నారు. తర్వాత వచనంలో ఏముంది? సహోదరులారా, ఆ దినం మీద దొంగ వెలే వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. లోకమా అనేది ఒక సంబోధన, సహోదరులారా అనేది ఒక సంబోధన. ఈ వచనంలో సహోదరులారా అన్నాడు, పరిశుద్ధులారా అన్నాడు, పరలోక సంబంధులారా అని కూడా అన్నాడు. పరలోక సంబంధులు అనే పేరు ఎలా వచ్చింది మనకి? యేసు నొద్దకు వచ్చాం కాబట్టి. పరిశుద్ధులు అనే సంబోధన ఎలా వచ్చింది? యేసు నొద్దకు వచ్చాం కాబట్టి. సహోదరులు అనే పిలుపు ఎలా వచ్చింది? యేసు నొద్దకు వచ్చాం కాబట్టి. ఇప్పుడు యేసు నొద్దకు వచ్చినాక ఇంకొక పిలుపు ఉంది ఇక్కడ. ఈ పిలుపులో మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నాం. కొందరు ఏమనుకుంటున్నారంటే మనం ఫస్ట్ పిలుపులో ఉన్నాం, చచ్చిపోయేలోపు ఎక్కడికి వెళ్ళాలి? కరెక్ట్ చెప్పండి. పరలోకం అని చెప్పలేదు మీకు ఇందాక నేను. యేసు నొద్దకు, అది చచ్చిపోయేలోపు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ యేసు నొద్దకు వెళ్ళేలోపు చచ్చిపోతే అని ఆ జర్నీ అనుకుంటున్నారు. వాస్తవంగా మనం ఆ జర్నీలో లేం. విశ్వాసులు ఏ జర్నీలో ఉన్నారు? యేసు నొద్దకు వచ్చినాక స్టార్ట్ అయిన జర్నీలో ఉన్నాం. అందుకనే మన పేరు ఏమని సంబోధించాడు? పరలోక సంబంధమైన పిలుపులో ఉన్నారు, పరిశుద్ధ సహోదరులు. ఇంకా చెప్పండి, ప్రధాన యాజకుడు అని ఉంది కదా. ప్రధాన యాజకుడు ఎవరికి ఉంటాడు? పాపులకు ఉండడు, దేవుని ప్రజలకు ఉంటాడు. పాపికి అయిన రక్షకుడు, విశ్వాసికి అయిన ప్రధాన యాజకుడు. అలాగైతే ఇక ఈ వచనంలో ఏముందో చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 1వ వచనం. మనం ఒప్పుకునే దానికి అపోస్తులుడును. సో ప్రధాన యాజకుడు అనే పదం వాడాడంటే మనకేమని పేరు పెట్టినట్టు? దేవుని ప్రజ. ఒకప్పుడు మనం ఎవరం కాదు? పేతురు మొదటి పత్రిక 2:10. ఒకప్పుడు మనము దేవుని ప్రజ కాదు, ఇప్పుడు మనం దేవుని ప్రజ. అలాగైతే ఇక్కడ ఉన్న టైటిల్స్ అన్నీ పెట్టుకుందాం. ఫస్ట్ టైటిల్ ఏంటి? పరలోక సంబంధులు. 2 పరిశుద్ధులు. 3 సహోదరులు. 4 దేవుని ప్రజలు. దేవుని ప్రజలు. ఈ టైటిల్స్ అన్నీ రావడానికి ఎంతకాలం పట్టింది? యేసునొద్దకు రాగానే వచ్చేసింది. యేసునొద్దకు మనం రావటానికి గల కారణం ఏంటి? ఆయన మనల్ని పిలిచాడు. మీలో ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు? మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాదు, యేసునొద్దకు వచ్చిన వాళ్ళు. రైట్, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మిమ్మల్ని పిలిచాడా లేదా? ఎస్, మిమ్మల్ని పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు. గలతీ 1:6. మనమందరం ఆయన కృపచేత పిలబడ్డాం. కృపచేత పిలువబడ్డామంటే అర్థం ఏంటంటే మనం యేసునొద్దకు రావటానికి మూలం ఇంకేమీ లేదు, ఆయనే మనలను పిలిచాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10లో చెప్పాడు, తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనా కృపను బట్టి ఆయన మనలను పిలిచాడు. అనాది కాలంలోనే మనల్ని పిలవాలని ఆయనకు సంకల్పం ఉంది, మనల్ని పిలిచాడు. అంతేనా? మీరు యేసుప్రభు దగ్గరికి వద్దామని మొక్కుకున్నారు, వచ్చారా? మొక్కుకుంటే వచ్చింది రక్షణ కాదు, ఆయన మనలను పిలిచాడు. యోహాను 12:32. నేను ఆకర్షించితేనే కానీ ఎవరు నా యొద్దకు రారు. ఆయన ఆకర్షించుకున్నాడు కాబట్టి మనము, ఇదే మన ధన్యత. మన ధన్యత ఏంటండి? మన ధన్యత ఏంటి? ఆయన నన్ను పిలిచాడు కదండి. అందుకనే మనలో గర్వం ఎప్పటికీ రాకుండా ఉండటానికి పౌలు గారు ఒక మంచి వచనం రాశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి కాబట్టి 26 అది ఇంకేం చూడొద్దు. తాతను చూడొద్దు, ముత్తాతలు చూడొద్దు, వంశం చూడొద్దు. చెప్పండి, పూర్వజన్మ ఏమంటారు కొంతమంది? ఏ కృతం లేదు. మన కృతాలను బట్టి కాదు, ఆయన కృపను బట్టి పిలిచాడు. మన కృతం కాదు, ఆయన కృప. మన క్రియలను బట్టి కాదు, ఆయన పిలిచాడు. అందుకని ఏం చూడమన్నాడంటే మిమ్మును పిలిచిన పిలుపుని చూడండి. అసలు దేన్ని బట్టి ఆయన మనల్ని పిలిచాడు?
పిలిచాడు కదా. దేన్ని బట్టి పిలిచాడంటే కృపచేత అని చెప్పుకున్నాం, స్వకీయ సంకల్పాన్ని బట్టి అనుకున్నాం, అనాది కాలంలో ఆయన అనుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అన్నాం. అయితే మరొక వచనం ఉంది చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. చదవండి అన్న. తన మహిమను బట్టి, ఆయన గుణం, ఆయన గుణాన్ని బట్టి మనల్ని పిలిచాడు. మన గుణాన్ని బట్టి కాదు, ఆయన గుణాన్ని బట్టి మనల్ని పిలిచాడు. కాబట్టి ఇప్పుడు పిలుపుని చూసిన వాళ్ళందరూ ఆయన గుణాన్ని ఎరిగేదానికి అవకాశం ఉంది. మన గుణం కాదు, ఆయన గుణాతిశయమును బట్టి, ఆయన మహిమను బట్టి కదండి. మొదటి వచనంలో ఏముంది? యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి కదండి. హీజ్ రైచియస్నెస్, హీజ్ గుడ్నెస్, ఆయన యొక్క గుణమును బట్టి మనల్ని పిలిచాడు. పిలువబడ్డాము అని మీకు అర్థమైతే ఇప్పుడు మనం ఆయన వద్దకు చేరుకున్నామని కూడా అర్థమైంది. మనం చేరుకున్నామని ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎందుకంటే మనం ఆయన వద్దకు వచ్చాము అనుకుంటున్నాం. ఆయన మనల్ని పిలిచాడు అనుకుంటే, ఆయన వద్దకు పిలిచాడు కాబట్టి ఆయన వద్దకు చేరుకున్నాం అనుకుంటాం. మనమే ఆయన వద్దకు వచ్చాము అనుకుంటున్నాం కాబట్టి నేను ఆయన దగ్గరికి రీచ్ అవ్వడానికి ఇంకా ఏదైనా చేయాల్సింది ఉందేమో అనుకొని ఇంకా రీచ్ కాలేదనుకుంటున్నాం. మనం ఆల్రెడీ ప్రభు దగ్గరకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. ఆ జర్నీ ఏంటంటే చూడండి, పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు కదా. ఈ పరలోక సంబంధమైన పిలుపు అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఏమండి, ఈ వచనం మనం సాధారణంగా ఎవరికి చెప్తాం? అవిశ్వాసులకు చెప్తాం కదా. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎలాగూ తప్పించుకుందామంటే మన కంటెక్స్ట్లో ఏంటి? తప్పించుకుందామంటే నరకాన్ని నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నరకాన్ని ఎలా తప్పించుకుంటావు అనేది మనం ఈ వచనాన్ని అలాగే చెప్తాం. అలా చెప్పొచ్చు. కానీ అసలు ఈ పత్రికలో మాత్రం ఈ వచనాన్ని బిలీవర్స్కి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులకు, హెబ్రీలకు, నది దాటిన వారికి చెప్తున్నాడు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన బ్రదర్స్కి చెప్తున్నాడు, బిలీవర్స్కి చెప్తున్నాడు. ఏమనంటే ఎంత గొప్ప రక్షణ. మనం నిర్లక్ష్యం అనే పదం ఎవరికి చెప్పలేము? అవిశ్వాసికి చెప్పలేము. నిర్లక్ష్యం అనే పదం ఎవరికి చెప్తాం? విశ్వాసికి చెప్తాం. విశ్వాసం అంటే గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాడంట. గొప్ప రక్షణ ఎంతకి ఏంటి? గొప్ప రక్షణ ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకోవటం కాదు, యేసు ప్రభు దగ్గరికి రావటం గురించి కాదు, ఆయన పిల్లలు అవటం గురించిన రక్షణ కాదు. ఈ రక్షణ ఏ రక్షణ అంటే ఇప్పుడు పరలోకంలో మన ప్రధాన యాజకుని మూలంగా ప్రస్తుత దినాలలో, మనం ఈ శరీరంలో నివసిస్తున్న దినాలలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సాల్వేషన్, ఆ రక్షణ. ఒకసారి చూద్దాం రండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. తర్వాత మాట చూడండి. విధేయులు అంటే ఎవరు? విశ్వాసులే కదండి. అవిధేయత కుమారులు అంటే ఎవరు? అవిశ్వాసులు. విధేయత కుమారులు. మనం ఎలా విధేయులం? యేసుక్రీస్తు విధేయతను మనం అంగీకరించాం. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు అనే సువార్త మనం విన్నప్పుడు రోమాపత్రిక 5:19 ప్రకారం మన యేసుక్రీస్తు యొక్క విధేయతను అంగీకరించాం. కాబట్టి మనందరి పేరు ఏమని వచ్చిందంటే విధేయత కుమారులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5లో ఉంది, ఉగ్రత పిల్లలు, అవిధేయత కుమారులు. మనమెవరమంటే విధేయత కుమారులు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 10వ వచనంలో ఏం చెప్పాడు? తనకు విధేయులైన వారికి రక్షణ. విధేయత అనే రక్షణ వేరు, విధేయులైన వారికి రక్షణ వేరు. విధేయులు అవటం అనే రక్షణ ఏది? యేసునద్దకు వచ్చుట. యేసునద్దకు వచ్చిన తర్వాత కూడా ఏముంది?
రక్షణ ఉంది. ఈ రక్షణ ఎలా కలుగుతుందంటే ఇప్పుడు పరలోకంలో జీవిస్తున్న ప్రధాన యాజకుని ద్వారా కలుగుతుంది. ఈ రక్షణ మనం ఎప్పుడు పొందాలి? ఈ శరీరంలో మనం జీవిస్తున్న దినాల్లో పొందాల్సిన రక్షణ. ఈ ప్రయాణంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏ బస్సు ఎక్కాం? యేసునొద్దకు వచ్చే బస్సా? యేసునొద్దకు వచ్చిన తర్వాత ప్రధాన యాజకుడు జీవిస్తుంటుండగా మనం ఈ లోకములో శరీరంలో ఉండగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రక్షణ అనే బస్సా? ఏ బస్సు ఎక్కాం? మనం ఏ పందెంలో ఉన్నాం, మనం ఏ యాత్రలో ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మన యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకేం ప్రయత్నం చేస్తాం? ఆయన వద్దకు రావాలి అనే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏ ప్రయాణం మొదలు పెట్టం? ఇంకా ఆ యేసునొద్దకు వచ్చిన వారికి ఇచ్చిన ప్రయాణం మనం స్టార్ట్ చేయమన్నమాట. అందుకని ఏం జరుగుతుందంటే మనం ప్రాక్టికల్ లైఫ్లో ఫెయిల్ అయిపోతాం. ప్రాక్టికల్ లైఫ్లో మనం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నామంటే యేసు ప్రభు దగ్గరికి ఇంకా రావాలి, ఇంకా నేను చేరుకోలేదు, చచ్చిపోయేలోపు యేసు ప్రభు దగ్గరికి నేను పరలోకానికి నేను చేరుకునే భక్తి చేయాలనుకుంటున్నాం మనం. అదే చిన్న మిస్అండర్స్టాండింగ్. ఇంకా చెప్పాలంటే దాన్ని భిన్నమైన సువార్త అని చెప్పాడు. యేసు ప్రభువుని మనం అంగీకరించిన రోజునే మనం యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును పరలోకపు యెరూషలేమునకును దేవదూతలకు యొద్దకును అంటే వారి పరిచర్యకు మనమందరం వచ్చాము. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రయాణం వేరు. ఈ ప్రయాణం ఏంటంటే మనం చదువుతున్నట్లుగా విధేయులైన వారికి రక్షణ. మళ్ళీ చదువుదాం, మళ్ళీ అందరూ తీయండి. 7వ అధ్యాయం 25 చదువుదాం. అందరూ తీయాలండి, అందరూ తీసి వాక్యం చూడండి. వాక్యాన్ని మనం అందరం ప్రేమిద్దాం. వాక్యాన్ని చదువుదాం. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారంటే వచ్చారనే వస్తారనే? వచ్చేవారంటే ఎవరు? దేవుని యొద్దకు వచ్చిన వారనే. ఎవరి ద్వారా వచ్చాం మనం అందరం? యేసుక్రీస్తు ద్వారా కదండి. అనీతిమంతులను నీతిమంతుడైన దేవుని యొద్దకు తెచ్చుటకు యేసుక్రీస్తు ప్రభు ఏం చేయబడ్డారు? పాపముల విషయంలో ఆయన చనిపోయి ఒక్కసారే శ్రమపడ్డాడు. కాబట్టి మనమందరము దేవుని యొద్దకు వచ్చాం. చదువుదాం 25, మళ్ళీ చదవండి 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించున్నాడు గనుక ఈ రక్షణ కూడా ఏ రక్షణ? ఆయన యొద్దకు వచ్చుటనే రక్షణ కాదు, ఆయన యొద్దకు వచ్చిన వారి రక్షణ. మీరు ఎలా హెబ్రీ పత్రిక అంతా చదవండి. హెబ్రీ పత్రిక అంతట్లో ఇదే ఉంది. మనం కావలసిన వచనాలు ఏరుకొని వెళ్ళిపోవటం మనకు అలవాటు కదా. ప్రసంగం కోసం ఏం చేద్దాం? ప్రసంగం ప్రిపేర్ అయినప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ప్రార్థన మీద ప్రసంగం చెప్పాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం? క్రొత్త నిబంధనలో ప్రార్థనలు ఎన్నిసార్లు ఉన్నాయి? ప్రార్థన అనే పదం. పాత నిబంధనలో ప్రార్థన అనేది ఎన్నిసార్లు ఉంది? తర్వాత కొన్ని ప్రశ్నలు ప్రసంగానికి. ప్రార్థన ఎందుకు చేయాలి? 2 ప్రార్థన ఎవరు చేయాలి? 3 చెప్పండి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన అని చెప్పేద్దాం మనం. అట్లా చదువుకుంటే బైబిల్ కుదరదు. టెక్స్ట్ ఫాలో అవ్వాలి. కంటెక్స్ట్లో హెబ్రీ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 13 అధ్యాయాలలో మీకు రక్షణ అనే వచనం మీరు చదివితే ఈ రక్షణ ఎవరిదంటే యేసునొద్దకు వచ్చిన వారి రక్షణ. అందుకనే ఇక్కడ హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో 17-18 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. నిశ్చలమైనదని వాగ్దానానికి వారసులైన వారికి బట్టి చేపట్టుటకు ఎవరమంట? శరణాగతులం. అందరూ చెప్పండి. మనమందరం ఎవరు? యాత్రికులం. మనమందరం ఎవరం? ప్రయాణికులం. మనమందరం ఎవరం? పందెములో ఉన్నవారు. మనమందరం ఎవరం అంటే ఇక్కడ చెప్పాడు 6వ అధ్యాయ హెబ్రీ పత్రిక 11-12 వచనాల్లో చెప్పాడు. వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుస్తున్నవారు. ఒక నడకలో, ఒక యాత్రలో, ఒక ప్రయాణములో, ఒక పందెములో మనమందరం ఉన్నామన్నమాట. ఈ పందెము లేకపోతే ఈ యాత్ర మనం ఎక్కడి నుండి చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి చేస్తున్నాం? ఈ భూమి మీద నుండి పరలోకానికి కాదు. ఈ భూమి మీద నుండి పరలోకానికి మనం యాత్ర చేయట్లేదు. ఈ భూమి మీద నుండి పరలోకానికి మనం యాత్ర చేయట్లేదు. యేసునొద్దకు మనం
వచ్చి ఇప్పుడు యాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? అక్కడ నుండి స్టార్ట్ చేసాం. పరలోకము నుండి యాత్ర చేస్తున్నాం. ఇప్పుడు ఈ లోకం నుండి పరలోకానికి యాత్ర అంటే మరి లోకంలో ఉన్న యాత్రలు కూడా అంతేగా. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారంటే ఎవరైనా ఏం చెప్తారు? దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటారండి. ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. మనం ఏం చెప్తున్నాం? దేవుని యొద్ద నుండి వెళ్తున్నామని చెప్తున్నాం. దేవుని యొద్దకు వచ్చాము, ఇప్పుడు దేవుని యొద్ద నుండి ప్రయాణం చేస్తున్నాం. యేసునొద్దకు వచ్చాము, యేసునొద్ద నుండి ప్రయాణం చేస్తున్నాం. హేబేలు రక్తము కంటే శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం, పరిశుద్ధ స్థలంలో ఉన్న రక్తము దగ్గరికి వచ్చాము, అక్కడ నుండి ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనలో కానీ ఈ వాక్యం వింటున్న వారిలో కానీ ఖచ్చితంగా ఈ రెండిట్లో ఎందులోకి అందులో వ్యత్యాసం ఉంది. ఒకటి, యేసునొద్దకు వస్తున్నామనే ప్రయాణమే విశ్వాస యాత్ర అనుకుంటున్న వారు ఉన్నారు. యేసునొద్దకు వచ్చిన వారు చేసే యాత్రే విశ్వాస యాత్ర అని అనుకుంటున్న వారు ఉన్నారు. మరి మీరు ఏ నమ్మకంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరందరూ గ్రహించవలసిన సంగతి ఏంటంటే మనం యేసునొద్దకు వచ్చిన వారము, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? యాత్ర చేస్తున్నాం. అందుకని ఇక్కడ 6వ వచనంలో 6వ అధ్యాయంలో ఒకసారి 17-18లో శరణాగతులు అన్నట్టు చూసారా? ఆ శరణాగతులు ఎవరంట? 17-18 ఎవరు చెప్పేయండి, మీరు చూసి చెప్పేయండి, అదంతా చదవద్దు. ఎవరు? కరెక్ట్ చెప్పండి, ఇంకా బాగా చెప్పొచ్చు మీరు. ఈ శరణాగతులు ఎవరు? ఎక్కడున్నది చెప్పండి, మీకు తెలిసింది చెప్పొద్దు. వారసులు అని ఉందండి, ఉందా లేదా? ఇప్పుడు వారసులు ఎప్పుడవుతారు? దేవుని వద్దకు వచ్చాక అవుతారా? దేవుని వద్దకు వస్తుండగా అవుతారా? దేవుని వద్దకు వచ్చాం. మనం దేవుని వద్దకు వచ్చాం కాబట్టి ఇప్పుడు దేవునికి ఏమయ్యాం? పిల్లలమయ్యాం, వారసులమయ్యాం. ఇప్పుడు వారసుల యాత్ర ఇది. ఇదే యాత్ర? ఏ యాత్ర కాదు? వారసులు అగుటకు యాత్ర కాదు. అసలు ఇంకోటి చెప్పనా, మన కాళ్ళన్నీ అరిగిపోయేటట్టు యాత్ర చేసి దేవుని దగ్గరికి వచ్చి, నీ దగ్గరికి రావడానికి నా కాళ్ళు అరిగిపోయినాయి అయ్యా, నేను ఇంత యాత్ర చేసి నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నన్ను నీవేం చేయాలా? నీ వాడిగా చేసుకో అయ్యా అని అంటే దేవుడు మనల్ని తన వారిగా చేసుకోగలడు, కానీ పిల్లలుగా అయితే చేసుకోలేడు. ఎందుకంటే పిల్లలు ఎలాగవుతారు దేవునికి? చెప్పండి. మన పిల్లలు మనకి ఎన్ని సంవత్సరాలు కొలువు చేస్తే పిల్లలు అయ్యారు చెప్పండి? ఆనందరావు అంకుల్ కానీ చెప్పండి, మీ పిల్లలు మీకు ఎంత కొలువు చేస్తే మీకు పిల్లలు అయ్యారు? ఏం చేస్తే అయ్యామండి చెప్పండి? అలాగైతే ఇప్పుడు మన పాదాలు అరిగిపోయేటంతగా యాత్ర చేసి దేవుని దగ్గరికి వచ్చి, ఇదంతా నేను చేసిన యాత్ర, లేకపోతే నా పని, నా క్రియ, దీనిని బట్టి నీ వాడిగా చేసుకోమంటే నువ్వు నా వాడు అవుతావేమో కానీ ఏం కాలేవు, కొడుకు అనే బంధం మాత్రం రాదు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివితే 3వ వచనం నుండి, పని చేయు వానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యాత్ర చేస్తే అది మనకు జీతం, దేవుడు మనకు ఏమంటాడు దాన్ని? అది రుణం అంటాడు. ఇప్పుడు రుణం జీతం అయితే దేవునికి మనకి కుమారుడు అనే బంధము ఏర్పడదు. అందుకనే కుమార బంధం ఏర్పడాలి కాబట్టి ఈ యాత్ర క్యాన్సిల్ చేశాడు. ఏ యాత్ర? దేవుని వద్దకు వచ్చుట అనే యాత్ర క్యాన్సిల్ చేశాడు. మరి ఈ యాత్ర ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు ఈ యాత్ర ఎక్కడి నుంచి చేశాడు? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చదువుతారండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం. కొంతమంది కొండ మీదకు యాత్ర చేస్తారు, కొంతమంది లోయలోనికి కూడా యాత్ర చేస్తారు. యేసు ప్రభు యాత్ర ఎక్కడి నుంచి చేశాడు చూద్దాం. 30:14. వచనం 13 అండి. అనుకోని నేల అంటే ఇప్పుడు లోయ అంటే ఎంత లోతుకి వెళ్ళాలి? లోయ యాత్ర ఉందా లేదా? లోకంలో లోయలోకి యాత్ర చేయరా? చేస్తామా లేదా? లోకంలో లోయలోనికి వెళ్తాం. ఇప్పుడు నిజంగా లోయలోకి వెళ్ళాలంటే ఎంత లోతుకి వెళ్ళాలి? మీరు చదివిన దగ్గర ఉంది, చాలా అంటున్నారు, మీరు చదివింది చెప్తలేదు. సముద్రపు అద్దరిని ఉన్న లోయలోకి వెళ్ళాలి. ఆ లోయలోకి ఎవరు వెళ్ళారు? యేసుప్రభు వెళ్ళారు. యేసుప్రభు సమాధి చేయబడినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క అగాధంలోనికి వెళ్ళాడు, మొదటి భాగంలోకి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఇంకొక జర్నీ చెప్పండి. లోయ యాత్ర పోయింది, ఇంకో యాత్ర ఏది? కొండ యాత్ర కదా. నెక్స్ట్ వచ్చిన లేమని చూడండి 12.
మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు తేవారు. ఆకాశానికి ఎవరు ఎక్కి వెళ్ళారు? యేసుప్రభువే. ఈ 2 యాత్రలు ఎవరు చేశారు? కొండ మీద నుండి కిందకు వచ్చాడు, లోయలోనికి వెళ్ళి పైకి లేచాడు. ఇప్పుడు మనం ఏం చేసామంట? 14 మనం ఏం చేసామంటే హృదయంలో విశ్వసించాం, నోటితో ఒప్పుకున్నాం. చెప్పండి, నోటితో ఏమని ఒప్పుకున్నాం? పరలోకం నుండి శిలువ మీదకు వచ్చిన వాడవు. ఈ యాత్రను నోటితో ఒప్పుకున్నాం. సమాధిలోనికి వెళ్ళి, అద్దరికి వెళ్ళి, లోయలోనికి వెళ్ళి లేచావని హృదయంలో విశ్వసించాం. అంటే ఇప్పుడు మన యాత్ర ఏమైంది? సుఖవంతమైపోయింది. మన యాత్ర ఏమైంది? ఆయన చేసిన యాత్రను మనం నమ్మగానే మనం దేవుని పిల్లలమయ్యాం. పాదాలు అరిగినాయా? హృదయం కదిలిందా? హృదయంలో నమ్మాము, నోటితో ఒప్పుకున్నాము. హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకునే ధర్మాన్ని ఏమన్నాడు? 11 క్రైస్తవ్యాన్ని ధర్మము అని మోషే ఇక్కడ రాశాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ధర్మం గ్రహించుట నీకు కఠినమైన ధర్మం కాదు. అందుకని యేసుప్రభు చెప్పారు, నా కాడి సులువు, నా భారం తేలిక. మత్తయి 11:30. ఎందుకు తేలికంటే నిన్ను ఎక్కమనలేదు, నిన్ను దిగమనలేదు. నిన్ను ఎక్కమనలేదు, దిగమనలేదు. ఎందుకు ఎక్కక్కర్లొద్దంటే నువ్వు ఇక్కడికి రావద్దు, నేనే దింపుతున్నానని సిలువ దాకా దింపాడు. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. నువ్వు దిగుతావేమో, దిగొద్దాన్ని నేనే లేపుతానని లేపాడు. హృదయమందు విశ్వసించాం. ఇదే వచ్చిన పౌలు రాశాడు. ఇప్పుడు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం లేదా 6 నుంచి చదవండి. ఎవరు చెప్పారు? విశ్వాస మూలమగు నీతిని ఎవరు చెప్పారు? మీరు ఎవరు చెప్తే వాళ్ళకి గిఫ్ట్ అండి, చెప్పండి. విశ్వాస మూలమగు నీతిని గురించి ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. మనం ఇందాక చదివిన ద్వితీయోపదేశకాండం రాసింది ఎవరు? మోషే. ఏమన్నాడు? ఇదిగో నేను 10 ఆజ్ఞలు ఇచ్చాను కదా, అది భారమైన కాడి, అపోస్తులు 15:10. కానీ నేను సువార్త అనేది కూడా చెప్తున్నాను, అది సులువైన కాడి. నేను మీకు చెప్పు ధర్మం కఠినమైనది కాదు, దూరమైనది కాదు. అంటే మోషే ఉన్నప్పుడే మోషే 2 ధర్మాలు చెప్పాడు. ఒకటేమో 5వ వచనం, ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివల్లనే జీవించనని మోషే వ్రాశాడు. అట్ ది సేమ్ టైం మోషే చెప్పాడు ఏమనంటే, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు, లేదా ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకోనొద్దు. అంటే మనం ఏమనుకోకర్లొద్దు, ఎక్కాలేమో అనుకోవద్దు, దిగాలేమో అనుకోవద్దు. మరి ఏం చేయాలి? 8 వాక్యం నీ యొద్దకు వచ్చింది, నీ నోటకు వచ్చింది, నీ హృదయంలోకి వచ్చింది, అదే మేము ప్రకటిస్తున్న సువార్త. అందుకని 9 యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం అందు విశ్వసించు, నువ్వు రక్షించబడతావు. ఇది నేను నీకు ఆజ్ఞాపించు ధర్మం, ఇది గ్రహించడం కఠినమైంది. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోవటం, ప్రభువు దగ్గరికి రావటం చాలా కఠినమని అబద్ధం చెప్పేస్తున్నారు. కఠినమైతే ఇది కూడా ఏమైంది? క్రైస్తవ్యం కూడా మతమే అయింది కదా అండి. క్రైస్తవ్యం మతం కాదు. అపోస్తులు 15:10 మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని మీరెందుకు శిష్యుల మెడ మీద పెట్టి వారిని శోధిస్తున్నారన్నాడు. అది మోయలేని కాడి. శాస్త్రులు పరిచయాలు ఎక్కడ కూర్చుంటారంట? మోషేపీఠం మీద కూర్చుంటారంట. మోషేపీఠం మీద కూర్చొని ఏం చేస్తారంట? మోయలేని బరువులు కట్టి 23వ అధ్యాయం మత్తయి సువార్త, మీ భుజముల మీద పెట్టుదిరే కానీ వేలితో కూడా కదపరా అన్నాడు. కానీ ఇప్పుడు మన ప్రభు అది ఇవ్వటానికి రాలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే ఆయన మనలను సులువైన కాడి దగ్గరికి తెచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ యాత్రలో లేం, పరలోకానికి వెళ్ళే యాత్రలో లేం. పరలోకమందు మనకొక యాత్ర ఉంది. ఆ యాత్రలో ఉన్న ఈ యాత్ర ఏంటంటే రక్షించబడిన తర్వాత ఉండే రక్షణ, విధేయులైన వారి తర్వాత ఉండే రక్షణ అనమాట. అసలు ఈ బస్సు ఎక్కమంటే కొందరు ఆ బస్సు ఎక్కేశారు. ఆ బస్సు ఎక్కి ఏం చెప్తున్నారు? రక్షణ చాలా కష్టం అని చెప్తున్నారు. ఒకవేళ నాలాంటి వాడు నిలబడి రక్షణ సులువు అంటే అదిగో భక్తిహీనుడు అంటారు. ఎందుకు? అంత సులువా యేసుప్రభు దగ్గర రావటం? అలాగే ఇప్పుడు పరలోకానికి ఎంతమంది వెళ్ళిపోతారు? అందరూ వెళ్ళిపోతారు. అంటే అందరూ వెళ్ళకూడదానా? అదేంటండి, ఐగుప్తు దేశంలో నుండి ఎంతమంది వచ్చారు బయటికి? 6 లక్షల వీరులు వచ్చారు. ఇందులో కనాను దేశంలోకి ఎంతమంది వెళ్ళారు?
ఇద్దరు వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు పరలోకానికి ఎంతమంది వెళ్ళాలి? 6 లక్షల్లో. అలా మీ బైబిల్ ఎక్కడ ఉండదు, చదవండి. కనాను అనేది ఇశ్రాయేలీల స్వాస్థ్యం. కనాన్ అనేది ఇశ్రాయేలీల స్వాస్థ్యం. స్వాస్థ్యం పొందేవారు ఎంతమంది కొడుకుల్లో? ఇద్దరే. స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకునేవారు ఎంతమంది? ఇద్దరే. స్వాస్థ్యానికి వారసులు ఎంతమంది? 6 లక్షల మంది. పరలోక సంబంధులు ఎంతమంది? 6 లక్షల మంది. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొంది ఏ గురి కొరకైతే మనం ఇక్కడ జీవించాలో ఆ జీవితాన్ని జీవించి ముగించేవాళ్ళు ఇద్దరే. అంతేగాని పరలోకం వెళ్ళేవాళ్ళు ఇద్దరని కాదు. పరలోకం వెళ్ళేవాళ్ళు ఇద్దరే అని చెప్పి మనం అనుకొని మనలో కూడా ఎవరు వెళ్తారో తెలీదు అంటారు కదా. మనలో ఎవరు వెళ్తారో తెలీదు అంటారు. అప్పుడు స్ట్రైట్గా మీరు లేచి నిలబడి నువ్వు వెళ్తావా అని అడగాల. అప్పుడు ఏం చెప్తారు? ఏమో తెలియదు అన్నప్పుడు నువ్వు ఎందుకు వాక్యం చెప్తున్నావు అని అడగాల. మనం అడగకూడదే, మనం అడగకూడదు. ఎందుకు? తప్పు. అయ్యగారిని మనం ఏం అడగకూడదు. మీకు చెప్తున్నాను, మీరు గ్రంథాన్ని మీరే చదువుకోండి, లేకపోతే మీరు మోసపోయి అందరినీ మోసం చేసేస్తారు. యేసునొద్దకు రావటానికి అనే ప్రయాణంలో మనము లేము. యేసుక్రీస్తు మనల్ని పిలవగానే మనము యేసునొద్దకును, సియోను కొండకును, పరలోక యెరూషలేమునకును, దూతల యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, జ్యేష్ఠుల సంఘానికి, వారి మహోత్సవానికి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తానికి వచ్చాం. ఇప్పుడు వచ్చిన వారికి యాత్ర. ఈ యాత్ర దేని విషయంలో అంటే వారసులు ఈ వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోవాలి. చేసుకుంటే ఏముంది? మళ్ళీ చేసుకున్న తర్వాత పరలోకం నరకం అని మళ్ళీ తీర్పు లేదు. పరలోకం నరకం అనే తీర్పు కాదు ఇప్పుడున్నది. ఇప్పుడున్న తీర్పు ఏంటి? బహుమానాల తీర్పు. క్రీస్తు న్యాయపీఠం అంటే ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట, మనమందరం అంటే ఎవరు కాదు? లోకం కాదు. మనమందరం అంటే ఎవరు కాదు? లోకం కాదు. సర్వలోక న్యాయాధిపతి న్యాయపీఠాన్ని విధించాడు. అందరూ లోకమంతా ప్రత్యక్షం అవ్వాలని అనుకుంటున్నారు. ఇక్కడ పౌలు ఈ పత్రిక ఎవరికి రాశాడు చెప్పండి? సంఘానికి రాశాడు. సంఘం అంతా నిలబడుతుందంట. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం దగ్గర సంఘం అంతా నిలబడుతుందంటే అప్పటికే సంఘం ఏమైందని? ఎత్తబడిందని కదా. ఎత్తబడిందని మనకు పై వచనాల్లో చెప్పాడు. చూడండి 5వ వచనం. ఈ సిద్ధపాటు దేవుడు చేశాడు. ఏ సిద్ధపాటు? ఎత్తబడుటకు సిద్ధపాటు, మహిమదేహం ధరించుకోవడానికి సిద్ధపాటు, మరి బహుమానాలకు సిద్ధపాటు, వ్యక్తిగత సిద్ధపాటు కదండి. గొర్రెపిల్ల పెండ్లి భార్య చెప్పండి తన్ను తాను సిద్ధపరుచుకుంది. పెండ్లి భార్య ఒకటకు సిద్ధపాటు దేవుడు చేశాడు. పెండ్లి భార్య అయిన తర్వాత సిద్ధపాటు ఎవరిదాళ్ళదే. అందుకనే వాటిని అన్నాడు పరిశుద్ధుల నీతి క్రియ. పరిశుద్ధులు అవటానికి క్రియలు కాదు, పరిశుద్ధులైనాక క్రియలు. ఈ క్రియల కొరకు ఇప్పుడు మనం పిలవాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ఇప్పుడు ఎందుకు పిలిచాడు? ఈ క్రియలు చేయడానికి పిలిచాడు. మనం ఈ పిలుపులో ఉన్నాం. ఈ క్రియలు చేయాలి. ఈ క్రియలు చేయాలంటే ఎలా సాధ్యమంటే ప్రధాన యాజకుని మీద లక్ష్యం ఉంచండి. ప్రధాన యాజకుని మీద ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వారిలో ఈ క్రియలు జరుగుతాయి. చూడండి ఆ మాట మనం చదువుదాం. అందరూ కూడా దైవ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. అందరూ వాక్యం తెరిచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. మనలను అని ప్రతి విశ్వాస చదువుకోండి. క్రీస్తు యేసునందు నన్ను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. కాబట్టి ఇప్పుడు ఏ యాత్ర లేదు? పరలోకానికి వెళ్ళే యాత్ర లేదు. ఎందుకంటే ఈ యాత్ర యేసుక్రీస్తుతో పాటు మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 10 చదవండి. మరియు అంటే ఆ వచనం తర్వాత మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన. ఇప్పుడు మన యాత్ర ఏంటి? సత్క్రియల యాత్ర కదండి. ముందు ప్రభు మనల్ని ఏం చేశాడంట? కూర్చొని పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట?
నడిపిస్తున్నాడు. మీరు చదివిన వచనాల్లో ఉంది, ఏముంది? నడిపిస్తున్నాడు. కూర్చోవడానికి నడుస్తున్నామా, కూర్చున్నాం కాబట్టి నడుస్తున్నామా? చెప్పండి. ఇప్పుడు అర్థమైన వాళ్ళు అందరూ చెప్పండి. కొంచెం దగ్గరగా చెప్పండి. కూర్చోవడానికి నడిస్తే అది ఎప్పటికీ అవ్వదు. అది అవితే యేసుప్రభు చనిపోవాల్సిన అవసరమే లేదు. గలతీ 2:21 చెప్పాడు, ఒకవేళ నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది ఆ యాత్ర మనం ఎవరూ చేయలేం. యేసుప్రభు ద్వారా ఆ యాత్ర మనలో జరిగింది. ఇప్పుడు మనం చేస్తున్న యాత్ర ఏంటంటే మనం ఇప్పుడు సత్క్రియలందు నడుస్తున్నాం. ఈ యాత్ర కొరకు మనము పిలువబడ్డామన్నమాట. అందుకనే ఎఫెసీలకు రాసిన పత్రికలు ఇప్పుడు మనం కొంచెం క్లియర్గా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 17వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అందరూ చూడాలండి. ఎఫెసీ పత్రిక 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. చాలండి. ఇక్కడ ఏం చెప్పాడంటే మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ కదా. మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. నెక్స్ట్ మీ పిలుపు విషయమైన నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కటే. చెప్పండి. విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే కదా. ఇదేనా మనం స్టడీ చేసాం. అప్పుడు నేను ఫస్ట్ మీకు ఏం చెప్పాను? నిరీక్షణ అంటే ఏంటి అనేది మనకు అర్థమైతే మనమందరం ఏకత్వంలోనికి వస్తున్నామా లేదా మనం ఏకత్వం కొరకు ప్రయత్నించకుండా భిన్నంగా వెళితే మన అబద్ధంలో నడుస్తున్నట్టే. ప్రభు మీ అందరికీ కృప అనుగ్రహించును గాక, మనకు అర్థమగును గాక. సో ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఇక్కడ చెప్పాడు, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవడానికి పిలిచాడు. ఒక్కోసారి మనల్ని తీసుకెళ్ళి ఏం చూపిస్తారు? చాలామంది తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు చూపిస్తారు, వాళ్ళ ఆస్తులు చూపిస్తారు, వాళ్ళకి వాళ్ళ పితరులు ఏమిచ్చారో అవన్నీ చూపిస్తారు. ఇప్పుడు మన తండ్రి ఏం చేస్తున్నాడు? ఆయన పిల్లలమైనందుకు మనకేముందో చూపించడానికి తీసుకెళ్తున్నాడు. అది యాత్ర. ఈ నిరీక్షణ కొరకు మనం పిలువబడ్డాం. పరిశుద్ధులలో చెప్పండి, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటుదో తెలుసుకుంటున్నాం. పిల్లలు అగిన తర్వాత నీకేముందో చెప్పే యాత్రలో మనం ఉన్నామన్నమాట. పిల్లలు అయిన తర్వాత మనకేముందో చెప్పే యాత్రలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధులు అని నమ్మలేదనుకోండి, మన ప్రయత్నం ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధులు అవటంలో ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈలో పరిశుద్ధులు అని ఎంచుకొని పరిశుద్ధులకి ఏముందో తెలుసుకునే యాత్రలో ఉన్నారు. మనం రాంగ్ బస్ ఎక్కాం. త్వరగా ఏం చేయాలి? ఇప్పుడు ఈ మధ్యాహ్నం ఆ బస్సు దిగి ఈ బస్సు ఎక్కితే ఈ బస్సులో అనుభవాలు ఏంటో మీకు తెలుస్తాయి. కానీ ఆ బస్సులో ఉండి ఈ బస్సులో అనుభవాలు అంచనా వేయద్దు. ఏమని అంచనా వేస్తామంటే మనం అప్పుడే పరిశుద్ధులు అయిపోతే మరి పాపం చేసేస్తామేమో కదా. అంటే మనం ఈ బస్సులో ఉండి ఏమనుకుంటున్నాం? ఆ బస్సులో వచ్చే స్టాపులన్నీ చెప్తున్నాం. అంతేనా? మీరు ఏ బస్సు ఎక్కారు? ఆ బస్సులో మీకు ఏమి ఎదురవుతుందో అది ఏళ్లలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పరిశుద్ధులు అని ప్రభువు చెప్పాడా మనం అనుకుంటున్నామా? చెప్పండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు అంటే పరిశుద్ధులుగా ఉండండి అని ఎవరికి చెప్పకూడదు? పాపికి చెప్పకూడదు. పాపికి పరిశుద్ధుడిగా ఉండమని చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి? పరిశుద్ధుడికి చెప్పాలి. పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఎప్పుడు ఉండగలడు? తాను పరిశుద్ధుడు అని తెలుసుకుంటూ ఉండగలడు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఒకరోజు మనం బైబిల్ బాగా చదివి ప్రార్థన బాగా చేసి అన్ని మీటింగులకు అటెండ్ అయినప్పుడు మనం ఎవరి దగ్గరికి వస్తాం? యేసునద్దకు వస్తాం. అప్పుడు మనం యేసునద్దకు వచ్చిన తర్వాత ఇవన్నీ కలుగుతాయి అనుకుంటున్నాం. కానీ యేసునద్దకు మనం బైబిల్ చదవటం ద్వారా రాము, ప్రార్థనల ద్వారా రాము, ఉపవాసాల ద్వారా రాము,
మీటింగులకు అటెండ్ అవడం ద్వారా రాము. యేసు ప్రభుని మన రక్షకునిగా అంగీకరించినప్పుడే చెప్పండి మనం ఆయన యొద్దకు వచ్చాం. వచ్చిన తర్వాత వచ్చామని నమ్మితే ఆ తర్వాత ఉన్న జర్నీ మనకు తెలుస్తుంది. ఆ జర్నీ ఏంటి? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో. నేను మాట చెప్పిన ఆయన మహిమైశ్వర్యం మనల్ని పాపం చేయడానికి ఉపయోగపడిద్దా? ఆయన మహిమైశ్వర్యం మనం పాపం చేయడానికి ఉపయోగపడిద్దా? కాబట్టి ఆయన మహిమైశ్వర్యం తెలుసుకున్నవారు అసలు ఎలా జీవిస్తారనేది ఇదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. అందరూ కూడా 3వ అధ్యాయం తీయండి. 3వ అధ్యాయము వచనం 15-18 వచనాలు కలిసి ఉన్నాయి కదా. 15-18 వచనాల్లో ఏం రాయబడిందో మనం చూద్దాం. ఎక్కడి నుంచి కొంచెం జాగ్రత్త చదవండి. అది కాదు, సమస్త అంటే ఇప్పుడు సమస్త పరిశుద్ధులు వర్క్ మీద ఉన్నారని పౌలు రాస్తున్నాడు. ఆ పరిశుద్ధుల వర్క్ ఏంటంటే ఆ ప్రేమ వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటానికి, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు మనమందరం పరిశుద్ధులైన తర్వాత తెలుసుకునే పనిలో ఉన్నాం. ఆ పని ఏంటి? ఫస్ట్ అధ్యాయంలో చెప్పండి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క ఇప్పుడు దానికి ఎన్ని డైమెన్షన్లు ఉన్నాయి? 4. ఆ మహిమైశ్వర్యం పొడుగు ఎంత చెప్పండి అమ్మా. మహిమైశ్వర్యం వెడల్పు ఎంత చెప్పండి. మహిమైశ్వర్యం ఎత్తెంత, మహిమైశ్వర్యం లోతెంత. ఇది మనం చేయవలసిన యాత్ర, ఇది మనం తెలుసుకోవలసిన భక్తి, ఇది మనము జరిగించవలసిన నీతిని జరిగిస్తున్నాం, సత్యాన్ని జరిగిస్తున్నాం, చిత్తాన్ని జరిగిస్తున్నామంటే ఇప్పుడు మనం జరిగించాల్సింది ఏది? ఇది జరిగించడం మానేసి మొదట జరిగిస్తున్నారు. మొదటిదేంటి? మనం ఎప్పుడు పిల్లలం అవుతామని. ఎప్పుడు పిల్లలు అవుతాం? ఎన్ని రోజులుగా అవుతాం పిల్లలం కదా. మరి పిల్లలు ఇప్పుడప్పుడే మనం దేవుని పిల్లలం కాదనుకోండి, అనుకుందాం. అప్పుడు మనం విశ్వాసం ఏమని సంబోధించకూడదు? ప్రియమైన దేవుని పిల్లలారా అని సంబోధించకూడదు. కానీ సంబోధిస్తాం లేదా? నిజం చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఇప్పుడప్పుడే మనం ఆయన వద్దకు వచ్చేసాం అనుకోకూడదు, పరలోకంలో కూర్చున్నాం అనుకోకూడదు, పరిశుద్ధులం అయిపోయాం అనుకోకూడదు, సంపూర్ణులం అయిపోయాం అనుకోకూడదు. అన్నప్పుడు ఏమని సంబోధించకూడదు? ప్రియులారా అనకూడదు, దేవుని పిల్లలారా అనకూడదు. ప్రార్థన ఏమని చేయకూడదు? యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. మరి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి అని ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వెవరివి? కుమారుడివి. కుమారుడు ఎక్కడ ఉంటాడు? యోహాను 8:35 దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేస్తాడు. ఏ ఇల్లు? తండ్రి ఏ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లో మనం ఉన్నాం. ఎలా వచ్చాం ఈ ఇంట్లోకి? యేసు ప్రభు రక్తము ద్వారా, యేసు ప్రభు ద్వారా. అందుకనే మీరు ఈ విషయాలు ఆలోచన చేస్తే ఊతపదం కాదు, ప్రియమైన వారులారా చెప్పండి, దేవుని పిల్లలు మనం ఎలాగయ్యామంటే, అందుకని కొంతమంది ఏమంటున్నారంటే ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి అంటున్నారు. దేవదూతలు ఎవరు? సృష్టించబడిన పిల్లలు. ఆదాము ఎవరు? లూకాసు వార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం సృష్టించబడిన కుమారుడు కదండి. ఏథెన్స్ పట్టణంలో పౌలు ఏమన్నాడు? మనము దేవుని సంతానం అని మీ కవీశ్వరులలో కొందరు చెప్తున్నారు. అంటే ఏ సంతానం? ఒకని నుండి యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ప్రతి జాతి మనుషులను సృష్టించాడు కదా. అది సృష్టి అనే పిల్లలు. కానీ సంఘం అనేవాళ్ళు సృష్టించబడిన పిల్లలు కాదు, విమోచించబడిన పిల్లలు. మనమందరం ఎవరు? ఎఫెసీ 1:4 యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాడు. యేసుక్రీస్తు ఎవరు? కొలసీ పత్రిక 1:14 ఆయన యందు మనకు విమోచనము అనగా మనకు పాపక్షమాపణ కలుగుచున్నది. ఎఫెసీ 1:7 ఆయన యందు మనకు విమోచనము అనగా మనకు అపరాధముల క్షమాపణ. హీఈస్ అవర్ రిడీమర్. హీఈస్ నాట్ ఓన్లీ అవర్ క్రియేటర్, హీఈస్ అవర్ రిడీమర్. ఆయన మన విమోచకుడు. ఇప్పుడు డాడీ అని తండ్రిని ఎందుకు పిలుస్తున్నాం? ఆయన మనల్ని క్రియేట్ చేసినందుకు కాదు, ఆయన మనల్ని విమోచించినందుకు.
సంఘము వేరు, సృష్టి వేరు. సంఘాన్ని ఏమన్నాడు? ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల, చెప్పండి, సంఘము నూతన సృష్టి. కొరింథీ 2 పత్రిక 5:17 ఎలాగైంది సృష్టి? అక్కడే చెప్పాడు 5వ అధ్యాయం 19, వారి అపరాధములను వారి మీద మోపక లోకమును తన ద్వారా దేవునితో సమాధానపరుచుకున్నాడు. సమాధానము అనేది నూతన సృష్టి. తల్లి గర్భములో రూపించబడటం పూర్వ సృష్టి కదండి. మీకు అర్థమైందా? మిక్స్డ్ బిర్యానీ తినవచ్చు కానీ వాక్యాన్ని మిక్స్ చేయొద్దు. వాక్యాన్ని మిక్స్ చేస్తే ఏమైంది? పాతది కొత్తది కలిపితే ఏమైంది? పాతదే అవుతుంది. పాతదే కొత్తది కలిపితే ఏమైంది? పాతది అయితే. పులిసిన పిండి కొంచెమైనా. ఇప్పుడు మనం ఈ రెండింటిని చక్కగా విభజించాలంటే మనకేముండాలి? గ్రహింపు ఉంటే చాలు. ప్రభు మనకు అట్టి గ్రహింపు దయచేయను గాక. తిమోతి 1 పత్రిక 1:6 అన్నాడు, కొందరు తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ఉపదేశకులై ఉండ గోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు. సత్యాన్ని సరిగా విభజించడం అనేది ఇదే. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరంటే మనమందరము యేసునద్దకు వచ్చిన వారు. ఇప్పుడు మనకి ఇచ్చిన పని ఏంటంటే ఆ మహిమైశ్వర్యం యొక్క పొడుగు, వెడల్పు, లోతు తెలుసుకుంటాం. అమ్మా తెలుసుకున్నాం అనుకోండి, మన ప్రార్థన మారిద్దా మారదా? దేన్ని బట్టి మారిద్ది? తెలుసుకున్న దాన్ని బట్టి మారిద్ది. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో రూతుకి బోయాజ్ ఎవరు? 1వ అధ్యాయంలో రూతుకు బోయాజ్ ఎవరు? అన్యుడు, అంతే కదా. మన తెలియని వాళ్ళు ఏమంటాం? ఇంగ్లీష్లో ఏమంటారు? స్ట్రేంజర్స్ అంటారు, అంతేనా? అన్యుడు. 2వ అధ్యాయంలో పొలంలో వెళ్ళింది, యజమానుడు అనుకోండి, పొలానికి యజమానుడు మా అయ్యగారు అనండి, మనకైతే తెలుగులో మా అయ్యగారు అంటాం. 3వ అధ్యాయంలో సమీప బంధువుడు. 4వ అధ్యాయంలో మా అయ్యగారు, ఇప్పుడు మా ఆయన గారు కదండి. అంటే ఒక్కొక్క అధ్యాయంలోకి వెళ్ళినప్పటికీ ఏం జరిగింది? ఆ మహిమైశ్వర్యం యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు తెలిసే కొద్దీ సంబోధించే విధానం మారిపోయింది కదండి. 1వ అధ్యాయంలో దూరంగా ఉంది, 2వ అధ్యాయంలో పొలంలోకి వచ్చింది, 3వ అధ్యాయంలో పాదాల దగ్గరికి వచ్చింది, 4వ అధ్యాయంలో ఇంట్లోకి వచ్చేసింది కదండి. ఇప్పుడు అలాగే మన జీవితాల్లో కూడా మొదట్లో ప్రభువుని పిలిచిన విధానం వేరు. అయ్యా నీవు నేను ఏమని అనుకుంటున్నాను? యాకోబు కంటే గొప్పవాడివా అనింది. కాసేపటికి ఏమనింది? యూదుడవు నువ్వు, సమరయ స్త్రీనని నన్ను దాహానికి వెళ్ళ. యూదుడవు అనింది, అంటే అన్యుడు అనింది. తర్వాత యాకోబు కంటే గొప్పవాడివి అనింది. తర్వాత నువ్వు ప్రవక్తవని అనుకుంటున్నాననింది. ఇక ఫైనల్గా ఏమనింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడు, ఈయన క్రీస్తు కాడ. అంటే పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు తెలుసుకునే కొద్దీ మన ప్రేయర్ ఏమైద్ది? మారిపోద్ది. మన ప్రేయర్ మారిన దాన్ని బట్టి మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన అత్యధికంగా చేస్తాడు. దాన్ని ఏమన్నాడంటే మహిమైశ్వర్యము చొప్పున. అది కాదు, ఇక్కడే ఉంది. మీరు చదివిన వచ్చినలో ఉంది, మీరు చదివారు ఆల్రెడీ. మహిమైశ్వర్యం చొప్పున దయచేయటాన్ని ఉంది, ఉందా? చదవండి ఒకసారి, ఆ మాట చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. ప్రభుకు స్తోత్రం. మహిమైశ్వర్యం తెలుసుకున్న తర్వాత మనం మహిమైశ్వర్యాన్ని బట్టి ఏం చేస్తాం? పిలుస్తాం, ప్రార్థిస్తాం, సంబోధిస్తాం. దాన్ని బట్టి ఆయన మనకేం చేస్తాడు? దయచేస్తాడు. ఆయన ఏం దయచేస్తాడు? తప్పు చేయకుండా జీవించటం దయచేస్తాడు. మాటల్లో తప్పిపోకుండా దయచేస్తాడు. చూపుల్లో తప్పిపోకుండా దయచేస్తాడు. చెప్పండి, చెత్త వినకుండా దయచేస్తాడు. ఇంకా అన్నీ దయచేస్తాడు. ఎప్పుడు? మహిమైశ్వర్యం తెలుసుకుంటున్నప్పుడు. మహిమైశ్వర్యం తెలుసుకోవాలంటే ముందు మనం ఆయన పిల్లలమని నమ్మాలి. మనం పిల్లలం అవటానికి వెళ్ళే యాత్రలో మనకి ఏమవుతున్నాయి? తప్పులు చేయటమే జరుగుతుంది. అందుకని మనం ఏమనుకుంటున్నామంటే నేను ఇప్పటికీ పాపిని అని అనుకుంటున్నాను, నేనే ఇంత చెడిపోయిన జీవితం జీవిస్తుంటుంటే పరిశుద్ధులు అనుకున్న వాళ్ళు ఇంకెంత తప్పు చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయిన ఎక్కడికి వెళ్ళిపోతారని నమ్ముతున్నారు. చచ్చిపోతే ఖచ్చితంగా పరలోకం వెళ్తానని వాళ్ళు నమ్ముతున్నారు. నేనేమో చచ్చిపోతే వెళ్తామో లేదో ఎవరో తెలుసు, మన క్రియలు బాగుంటే వెళ్తాం, లేకపోతే వెళ్ళమనే నమ్మకంలో నేనేం చేస్తున్నాను? ఇంత భయం ఉన్న నేనే, చెప్పండి, మీరు చెప్తలేదు, మీరు ధైర్యంగా చెప్తలేదు. ఇలాంటి నమ్మకం ఉన్న నేనేం చేస్తున్నాను? తప్పు చేస్తున్నానంటే నేను పొద్దుడు లేచింది మొదలుకొని నేను పరిశుద్ధుడిని. ఇంకేమంటున్నాడు? యేసుప్రభుని నమ్మిన
నీతిమంతుణ్ణి. ఇంకా చెప్పండి. పరలోక యాత్రలో లేను, పరలోకం నుండి యాత్రలో ఉన్నాను. పరలోకానిలో కూర్చోడానికి కాదు, పరలోకంలో కూర్చున్నా నమ్మినోడు ఇంకెంత తప్పు చేస్తాడని ఈ బస్సులో ప్రయాణం చేస్తూ ఆ బస్సులో స్టాపులు చెప్తున్నారు మీరు. కానీ పౌలు ఏం చెప్పాడంటే, మీరు ఆ మహిమైశ్వర్యం తెలుసుకున్న కొద్దీ మహిమైశ్వర్యం చొప్పున మీరు ప్రార్థిస్తారు, అడుగుతారు. ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి మనకు దయచేస్తాడు. ఆయన దయచేస్తే మనం ఏం చేస్తాం? జీవిస్తాం. ఆయన దయచేస్తే మనం ఏం చేస్తాం? కొనసాగుతాం. ఆయన దయచేస్తే మనం ఏం చేస్తాం? తొట్టిరెళ్ళాం, తప్పిపోము. కాబట్టి ఇది రైట్ బిలీవింగ్, ఇది మనం సరి అయిన నమ్మటం. అందుకే ఇక్కడ రాశాడు చూడండి, 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 26వ వచనం ఇప్పుడు చదువుదాం. వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 3:20. హల్లెలూయా. ఏముంది అక్కడ? ఎప్పుడు కార్యసాధకమైంది ఆయన శక్తి? ఆయన మహిమైశ్వర్యం తెలుసుకొని, నెంబర్ 2, ఆ మహిమైశ్వర్యాన్ని బట్టి మనం ఆయన ఏం చేయాలా? సంబోధించాలా. ఏమండి, ఈ దారిలో ఎవరు వెళ్తున్నారండి అన్నారు. ఎవరు వెళ్తున్నారంటే ఏం చెప్పారు? నజరేయుడైన యేసు ఈ మార్గాన్ని వెళ్తున్నాడు అన్నారు. అప్పుడు గుడ్డివాడు ఏమని పిలిచాడు? ఏమని పిలవాలి? నజరేయుడైన యేసు అని పిలవాలి. ఎందుకంటే అది అన్నాడు. నజరేయుడైన యేసు అని పిలవలేదు. ఎందుకంటే నజరేయుడైన యేసు ఎవరో కాదు, దావీదు కుమారుడు. అంటే నజరేత్ ఏమో గలిలీలో ఉంది, దావీదు పట్టణం ఎక్కడుంది? బెత్లెహేం, యోదయలో. కాబట్టి అందరూ ఆయన్ని గలిలీయుడు, గలిలీలో ఏ ప్రవక్త పుట్టడు, నజరేతు వాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అనే ఆ యాంగిల్లోనే ఆయన చూస్తున్నారు. కానీ ఈ గుడ్డివాడు త్రోవ ప్రక్కన ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ అసలు త్రోవలో ఉన్నది అతనే. ఇప్పుడు ఏమని పిలిచాడు? ఇప్పుడు చెప్పండి. జనసమూహములు వెళ్ళే చప్పుడు విని పిలిచాడుగా. అంటే ఇంతమంది ఆయనను వెంబడిస్తున్నారంటే వాళ్ళ అప్లికేషన్స్ని ప్రభు ఇంకా తీసుకోలేదు. కానీ ఈ వ్యక్తి పిలవగానే రెస్పాండ్ అయ్యాడంటే దేనికి రెస్పాండ్ అయ్యాడు? అతడు పిలిచిన సంబోధన. ఈరోజు కూడా మనం ఆయన మహిమైశ్వర్యం తెలుసుకునేటప్పుడు మనలో ఏం మారిపోద్ది? ఆయన పిలిచే విధానం మారిపోద్ది. ఆయన మనం పిలిచే విధానాన్ని బట్టి ఆయన మనలో కార్యసాధకమైన తన శక్తి. అసలు ఆయన శక్తి ఎంత గొప్ప శక్తి! ఎఫెసీ పత్రిక 6 అధ్యాయంలో శక్తి మీద ఎన్ని పదాలు ఉన్నాయి మీరు చదవండి. 6వ అధ్యాయంలో ఒక పదం చదువుదాం. 10వ వచనం. ఎఫెసీ పత్రిక 6:10. ఇక్కడ ఏముంది? తుదకు ప్రభు యొక్క దేవునికి స్తోత్రం. ఏ శక్తి అంట? ఇప్పుడు మహాశక్తి మనలో పనిచేసిద్ది. ఏనా? మహాశక్తి మనలో పనిచేస్తే మనం ఏమవుతాం? మహాశక్తిని బట్టి మనం జీవిస్తామన్నమాట. మహాశక్తి మనలో పనిచేస్తే ఆ శక్తిని బట్టి జీవించే జీవితం ఎలా ఉంటుంది? ఆ శక్తిని బట్టి జీవించే జీవితం ఎలా ఉంటుందో మనం ఏం చేయాలా? తెలుసుకోవాలా. తెలుసుకోవడానికే ఆయన మనల్ని ఏం చేశాడు? తన యొద్దకు పిలిచాడు. ఈ శక్తిని మనం తెలుసుకునే ప్రయాణంలో ఉన్నాం. రైట్, అది చదువుదాం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాలు చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-19. ఎట్టిదో ఇదిగోండి, చూసారా? ఫస్ట్ ఏం రాశాడు? మీరు చదివిన వచనాల్లోనే ఉంది. ఐశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకుంటే క్రీస్తునందు దేవుడు వినియోగించిన ఆ బలాతిశయం ఏంటో మీకు తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దేవుడు మనలో వినియోగించే శక్తి ఏదో కాదు, యేసు ప్రభుని మృతుల్లో నుండి లేపడానికి దేవుడు ఏ శక్తిని వినియోగించాడో అది మన యందు వినియోగిస్తాడు. ఆ శక్తిని బట్టి యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? కింద రాశాడు చూడండి, 20వ వచనం. సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఇంత శక్తి బిలీవర్స్లో వినియోగించబడుతుంది. ఎప్పుడు? ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో మనం తెలుసుకున్నప్పుడు, దాని పొడుగు, దాని వెడల్పు, దాని లోతు, దాని ఎత్తు తెలుసుకున్నప్పుడు. ఇది తెలుసుకోవాలంటే మనం ఆయన యొద్దకు చేరుకున్నాము అంటేనే ఆ తర్వాత ఈ అనుభవం ఓపెన్ అయ్యిద్ది. మనం ఆయన యొద్దకు ఇంకా చేరుకునే యాత్రలో ఉన్నామంటే ఈ అనుభవం ఓపెన్ అవ్వదు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే
మనమే ఇంత ప్రయత్నం చేసి మనమే తప్పిపోతున్నాం కదా, అందరూ తప్పిపోతారని ఎంచుకుంటున్నాం. మనమే తప్పిపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ తప్పిపోతారని ఎంచుకొని మనం అందరికీ పేర్లు పెట్టేస్తాం. కానీ అలా కాదు. ప్రభు ఏం చెప్పాడో చదువుదాం, మనం ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం చదవండి. 14:19. నేను జీవించున్నాను గనుక, సరే ఈ మనం ఇది చెప్పాలి, నేను జీవించగలుగుతున్నాను మీరు కూడా మేబీ అన్నాడా? లేదు లేదు లేదు, నేను జీవించున్నాను మీరు జీవిస్తారు. కాబట్టి ఏ విశ్వాసం అయితే మనల్ని కొనసాగిస్తుందో ఆ విశ్వాసమే అందరినీ కొనసాగిస్తుంది. కానీ మనం ఏమనుకుంటామంటే మనం తప్పిపోతున్నాం కాబట్టి అందరూ తప్పిపోతారని అనుకుంటాం. అట్లా కాదు. మనం ఆయన పిల్లలమని, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడని, ఆయన మనల్ని కుమారులుగా చేశాడని, ఆయన వద్దకు మనం చేరుకున్నామని మనం నమ్మితే ఆ తరువాత ఈ ప్రయాణంలో మనం జీవించగలుగుతాం. ఇప్పుడు అందరికీ మనం ధైర్యంగా చెప్పగలుగుతామని మీరు కూడా జీవిస్తారు. పౌలు గారు అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో ఓడలో ఉన్న వారందరితో చెప్పాడు ఏమనంటే, మీరు ఆహారం పుచ్చుకోండి, మీలో ఒక్కరి తల వెంట్రుకైనా రాలదు, నేను అద్దరికి చేరతాను, మీ అందరు కూడా అద్దరికి చేరతారు. కాబట్టి ఈ నిరీక్షణ మనం ప్రకటించే వారముగా ఉండాలి. అర్థమైందా? మనం ఏం ప్రకటించాలి? ఈ నిరీక్షణ ప్రకటించాలి. మన నిరీక్షణ ప్రకటించాలి, కానీ నిరాశ కాదు. నేనే ఎంతో ప్రయత్నిస్తున్నానండి, నేనే తప్పు చేస్తూ బ్రతుకుతున్నాను, తప్పిపోతున్నాను, మరి మీరు ఇంకెలా ఉంటారు అనేది కాదు. ఇది ప్రభు నన్ను జీవింపజేస్తున్నాడు, ఈ విశ్వాసంలో నడిస్తే మీరు కూడా జీవిస్తారు. ఏ విశ్వాసం ఇది అంటే, యేసునొద్దకు వస్తున్నాము అనే యాత్రలో లేము, యేసునొద్దకు వచ్చిన తర్వాత ఉన్న యాత్రలో. ఈ యాత్రలో మనల్ని అందరూ నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. చెప్పండి ఎవరు? యేసునొద్దకు రావడానికి ప్రభు మన కొరకు పనిచేశాడు. యేసునొద్దకు వచ్చిన వారి కొరకు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. కాబట్టి తీతుపత్రిక 3:6లో చెప్పాడు, ఆ నిరీక్షణలో మనల్ని నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్మ. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ప్రయాణంలో ఉన్నాం. ఏ జర్నీలో లేము? యేసుక్రీస్తు ప్రభు ముగించిన పనిలో లేము మనం. అంటే ముగించిన యాత్రలో ఇంకా మనం యాత్ర చేస్తూలేము. యేసు ప్రభు ద్వారా చేరుకోవాల్సిన స్థలానికి చేరుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రయాణంలో ఉన్నాం. ఎప్పుడు దాకా నడిపిస్తాడు ఈ ఆత్మ? ఎఫెసు 4 దేహ విమోచన దినం వరకు ఆత్మ మనల్ని నడిపిస్తాడు. అంటే ఈ లోపు మనం ఎంత శక్తి తెలుసుకోవచ్చో దేవుంది, ఎంత అపరిమితమైన శక్తి యొక్క మహత్యం మనం తెలుసుకోవచ్చు. అలా తెలుసుకునే కొద్దీ మనలో చాలా కార్యాలు మనం చూస్తాం. మన ద్వారా చాలామంది ప్రభు దగ్గరికి రావటం మనం చూస్తాం. ఈ నిరీక్షణను మనం ప్రకటించే వరం ఉండాలి. ఆఖరి వచనం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మళ్ళీ ఒకసారి అందరూ చదవండి, ఆఖరిగా చదివి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు చెప్పండి, సువార్త సత్యం అనే బోధ ఏది? మీరు చదివిన వచనంలోనే ఉంది. నిరీక్షణను గురించి చెప్పేది. ఏ నిరీక్షణ అంటే ఇది? 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు, అది పరలోకములో ఉంచబడిన నిరీక్షణ. ఎవరికి ఇది నిరీక్షణ? పరలోక సంబంధులకు నిరీక్షణ. యేసుప్రభు వస్తాడు, మనమందరం ఆయన దగ్గరికి వెళ్తాం అనేది కాదు ఈ నిరీక్షణ. యేసుప్రభు అక్కడ ఉన్నాడు, మనమందరం ఆయన మూలంగా జీవిస్తామనే నిరీక్షణ. ఇట్టి నిరీక్షణ ప్రభు మనందరి జీవితాల్లో కలిగించునుగాక. తీతుపత్రి 1:1లో చెప్పాడు, మన భక్తి జీవాన్ని గురించిన నిరీక్షణతో కూడింది. మొదటిసారి వాక్యం విన్నవారు, మీరు యూట్యూబ్ ఛానల్ ఇది లైవ్ వచ్చింది, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు మళ్ళీ వినండి, గ్రంథం దగ్గర పెట్టుకొని పరిశోధన చేయండి. ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన మహిమైశ్వర్యం ఏంటో తెలుసుకోవడానికి ఈ రోజులు ఇవ్వబడ్డాయి. ఈ జర్నీ చేయకుండా మనం రాంగ్ జర్నీ చేసి ఈ జీవితాన్ని మనం ముగించకుండా ఈ జీవితంలో ఆయన మహిమైశ్వర్యం ఏంటో తెలుసుకోవాలి. పరిశుద్ధులలో ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమేంటో తెలుసుకోవాలి. మొదట్లో ఆయన శక్తి కొంచెం మనలో పనిచేస్తుంది, రాను రాను తుదకు మహాశక్తి పనిచేస్తుంది. మహాశక్తి పనిచేస్తే ఇంకెంత గొప్ప కార్యాలు మనం చేయగలుగుతామో. వారు బాలురే కానీ తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యాలు చేస్తారు. మీరందరి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. విత్తబడిన వాక్యం ఫలించునుగాక అని
మేము విత్తాము, మేము వట్టి గింజనే విత్తాము, గోధుమ గింజ అయినా వట్టి గింజనే విత్తాము. కానీ మీరు దానికి మీ చిత్తానుసారమైన పునరుద్ధానాన్ని ఇస్తారని నమ్ముతున్నాం. మంగళగిరిలో వెత్తబడిన ఈ వాక్యం నాయనా మరి ఎటువంటి నాయనా గొప్ప వృక్షాన్ని ఇక్కడ పుట్టిస్తుందో అని నిరీక్షిస్తున్నాం. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు అని స్తుతిస్తూ యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరం దీవించును గాక. సమస్త మహిమా ఘనత యేసు ప్రభువు నామానికి కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన దాసుని ద్వారా ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలో మనందరం నిరీక్షించినట్లుగానే దేవుడు తన దాసుని ద్వారా ఒక శ్రేష్టమైన వర్తమానం పరిశుద్ధాత్మ సాయంతో అందించారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఆత్మ కలిగించే ఐక్యతను గురించి గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుని వద్దకి మనం పిలుపు పొందినటువంటి మనకి ఉండవలసిన నిరీక్షణ గురించి ప్రభు నేర్పించారు. అయితే ఈ రోజున యేసుక్రీస్తు వద్దకు క్రైస్తవుని ప్రయాణం కాదు, కానీ యేసుక్రీస్తు వద్దకు వచ్చిన వారమే మనం ప్రయాణం చేయాలి అన్న విషయాన్ని ప్రభు తన దాసుని ద్వారా నేర్పించారు. ఎందుకంటే ఈ రోజున లోకము అదే ప్రయాణం చేస్తుంది. క్రైస్తవులు అనబడినారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క రక్తం ద్వారా విమోచించబడిన నీతిమంతులై కూడా నేను పాపినని ప్రార్థన చేస్తున్నటువంటి అనేక విశ్వాసుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన వద్దకు వచ్చి కూడా ఆయన వద్ద నుంచి ప్రయాణం చేయవలసినటువంటి వారు మనకి ఇచ్చినటువంటి పరలోకమైన సంబంధమైనటువంటి పిలుపులో మనం పరిశుద్ధులు, నీతిమంతులు, ఆయన కుమారులుగా చేయబడి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు నామంలో కుమారుడినని, నేను నీతిమంతుడినని, ఆయన వద్దకు చేరానని ఒక నమ్మిక హృదయంలో ఉంచకపోవడం వలన మనకు ఆ పిలుపు వలన కలిగినటువంటి నిరీక్షణ లేక ఆయన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహత్యం, ఆయన కృపామహదేశ్వరం తెలుసుకుంటూ దాని ఎత్తు, లోతు, వెడల్పు ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి విశ్వాసి దానికోసం కాకుండా ఆయన కుమారుడు అవ్వాలనే ప్రయత్నంలో నుండి ఆయన శక్తిని తెలుసుకోకుండా ఈ రోజున అనేక మంది వారి జీవితాలను ముగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సందేశం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇంకెవరైనా కొత్తగా విన్నటువంటి వారు ఈ మెసేజ్ వినండి. ఎందుకంటే ఆ యేసు ప్రభు ద్వారా మన విశ్వాసం ఉంచడం ద్వారా కలిగినటువంటి స్థితిని నమ్మితేనే ఆ తర్వాత ఉన్నటువంటి ఆ పిలుపు వలన కలిగినటువంటి నిరీక్షణ తెలుసుకుని ఆయన శక్తి ద్వారా నడిపించబడితే దేవుడు ఆయన శక్తిని మనలో వినియోగించి మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా మనం ఉన్నతమైనటువంటి బహుమానం మనం పొందుకుంటాం. అది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఆ గురి వద్దకు మనకు ఉన్నటువంటి బహుమానం కొరకు మనం పరిగెడుతూ పరిశుద్ధతను ఫలించడానికి పరిశుద్ధులుగా ఉండాలని మనం ప్రయత్నం కాదు, ఆయన శక్తినిచ్చి మన పరిశుద్ధులుగా మనల్ని కాపాడాలి ఆయన శక్తి చేత. మనంతటా మనం అనుకుంటే జరిగేది కాదు. కాబట్టి ఇప్పుడు ప్రయాణం పరిశుద్ధాత్మ ద్వారా మన ప్రయాణం సాగాలి. ఆత్మ యొక్క శక్తి మనం వినియోగించుకుని ముందుకు సాగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందేశం చాలా ప్రాముఖ్యమైనది. మరొకసారి విని ఇందులో సంగతులు గ్రహించి మీరు కూడా విశ్వాసమూలంగా జీవిస్తూ మేమందరం కూడా యేసుక్రీస్తుని వద్దకు వచ్చిన వారం మాకు కలిగినటువంటి నిరీక్షణలో ఆ యాత్రలో ముందుకు కొనసాగాలనే విషయాన్ని అందరూ గ్రహించి ముందుకు కొనసాగి మీ అందరూ కూడా ఉన్నతమైనటువంటి కార్యాల్లో మీ అందరూ పాలు పంపులు పొందాలని ప్రభు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రియులు ఇక్కడ కూడికి జరగడానికి మరి సహకారులు గుండి సహకరిస్తున్న ప్రియులు ప్రదీప్ గారు, ఆనంద్ గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి ముగింపు మాటలు తెలియజేస్తారు. మీరే ఆనంద్ గారు, మీరు వచ్చి ముగింపు మాటలు తెలియజేస్తారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. తర్వాత కాలేబ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. నర్సరావుపేటలో పరిచయం చేస్తున్న తర్వాత దేవుని సేవకులు భానుశ్రీ గారి ఆశీర్వాదంతో మనం ఈ కోడికి ముగింపు చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారంలో చేరొచ్చిన ప్రియులందరికీ వందనాలండి. ఇంతటి చక్కటి వర్తమానం అందించిన దైవ సేవకులకు నా ప్రేమ వందనాలండి.
క్రైస్తవులు ఉండవచ్చు, మనం ఎట్టి గ్రహింపులో ఉన్నామో, మనము నమ్ముతున్నది ఏదో నామకార్థంగా మనము క్రైస్తవులను అనుకుంటూ చేస్తున్నవి కాదు. ఇది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప వలన, ఆయన పిలిచిన పిలుపుని బట్టి, మనం ఉన్న స్థితిని ఆయన శక్తి యొక్క అపరితమైన ఆ మహిమైశ్వర్యమును మనం తెలుసుకోవాలని ఎంతో క్లుప్తంగా, ఎంతో విశదపరుస్తూ దైవసేవకులు మనకు అందించారు వాక్యం. దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి ఈ దినము ఇటు సంగతులు ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఈ సంగతులు తెలియక మనము ఈ లోకమూల పాఠాల్లోనే, ఈ లోకపు చేసే భక్తిలో ప్రభు మనం ఉంటున్నాము. ఈ సత్యాన్ని మనకి వినిపించి మనకి గ్రహింపునిచ్చిన ఆ ప్రభువుకి ఎంతో వందనములు చెల్లించుకుంటున్నాను. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దైవసేవకులు కూడా మరి ఎంతో దూరమైనప్పటికీ అనేక ప్రాంతం నుంచి, నల్లజర్ల నుంచి శ్యామబన్న సిస్టర్ గారు, మరి పెంటపాడు నుంచి దైవసేవకులు రాజేష్ గారిని బట్టి, భీమవరం నుంచి వాసనను బట్టి సిస్టర్ గారు జ్యోతి గారిని బట్టి, జాస్వా పాస్టర్ గారిని బట్టి, మరి కూడికి నడిపిస్తున్న హనోకన్ గారిని బట్టి, అలాగే కరీంనగర్ ప్రాంతంలో పరిచయం చేస్తున్న భానుశ్రీ అన్న గారిని బట్టి, అలాగే నరసరావుపేటలో పరిచయం చేస్తున్న దైవసేవకులు కాలేబన్ గారిని బట్టి, అలాగే విజయవాడలో పరిచయం చేస్తున్న దేవదాస్ గారిని బట్టి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఎంతో ప్రయాసపడి మీరందరూ మేము పిలిచిన ఆ పిలుపుని మీరు గౌరవించి ఈ సత్యమైన పరిచర్యను ప్రభువు మాకు ఇచ్చిన పరిచర్యలో మీరు మాకు వచ్చి మమ్మల్ని ఆనందింప చేసినందుకే వందనాలు. ఈ సమయం లేట్ అయిపోయింది కనుక 2:30 అయిపోయింది. భోజనాలు మీ అందరికి సిద్ధపరిచి ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంకెవరైనా మర్చిపోయినట్లయితే ఇక్కడ వచ్చిన లోకల్ సహోదరులందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇంకా సహోదరులు కానీ వారందరికీ నా ప్రేమ వందనాలు. సుజాత సిస్టర్ గారికి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతటితో నా మాటలు ముగిస్తూ అధ్యక్షుల వారికి ఇస్తున్నాను. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. నిన్న వర్తమానాన్ని బట్టి పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, నీ దయా సంకల్పాల కొరకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా పరిశుద్ధులు ప్రభా సంపూర్ణులు అవ్వాలని, ప్రభా నీ శరీరము క్షమాభివృద్ధి పొందాలని, అయా నా తండ్రి మీరు పిలిచి ఏర్పరచుకున్నటువంటి దాసులను బట్టి మీకు వందనాలు. ప్రభుత్వ అభిషేకం చేత ప్రభా సంధించి ప్రభా ప్రతి స్థలంలో ప్రభా నీకు వందనాలు. ప్రభా అనేకులు ప్రభా నీ ఎదుట సిగ్గుపరచబడుకున్నట్లు ధైర్యంతో నిలబడినట్లుగా ప్రభా మీరు శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభా మా అంతరంగాలతో మాట్లాడుతున్న విధానం కొరకే వందనాలు. ప్రభా మీకు స్తుతులు. ప్రభా ఒకటే నిరీక్షణ నా తండ్రి, పిలుపులో ఒకటే నిరీక్షణ ఉందని చెప్పి మీరు మాట్లాడారు. ఆ నిరీక్షణ నాయనా ప్రభా ఎట్టిదో ప్రభా మేము ఎరుగుటకు ప్రభా అనేక సంగతులు ప్రభా మా మధ్యకు మీరు తీసుకుని వచ్చారు. అందుని బట్టి మీకు స్తుతులు నాయన. ప్రభా పరలోకానికి వెళ్ళటానికి కాదు, మా ప్రియమైన ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా దిగి వచ్చావు ప్రభా, సమస్తాన్ని ముగించి ప్రభా మా కొరకు నీ రక్తాన్ని చేపట్టుకొని ప్రభా పరలోకానికి మీరు వెళ్ళారు. ప్రభా నా తండ్రి క్రియలు లేకుండా ప్రభా నా తండ్రి ఎట్టి విశ్వాసంతో ప్రభా ఈ కృపా ఏర్పాటులోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. ప్రభా మీకు స్తుతులు నాయన. పిలువబడినటువంటి మేము ప్రభా మా కొనసాగింపు ప్రభా ఎలాగుండాలో మీరు మాట్లాడారు.
ప్రభా మహదైశ్వర్యం ప్రభా మేము ఎరిగినప్పుడు ప్రభా మేము తప్పిపోవటం కాదు కానీ ప్రభా గురి ఎద్దుకు పరిగెత్తుట్లో ప్రభా నా తండ్రి నిన్ను విడవము ప్రభా మీ పిలుపుకు విధేయులమై ప్రభా అయా కొనసాగింపులో ప్రభా సాగిపోయే వాళ్ళు నాయన సాగిపోయే విషయంలో ప్రభా శ్రేష్ఠులుగా ఉంటాము అని ప్రభా శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభా మా మధ్యకి మీరు తీసుకొచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. విన్నటువంటి మాటలు ప్రభా మా హృదయాల్లో క్రియ జరిగించండి. మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె మా ప్రియమైన ప్రభా మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో ప్రభా ఫలించటానికి ప్రభా నీ నామ మహిమార్థమై ప్రభా సాగిపోవటానికి మీ కృప దయచేయండి ప్రభా. మీ దాసులు ప్రభా వారాంతరం ప్రభా అనేక ప్రాంతాల్లో ప్రభా వాడబడనై ఉండగా ప్రభా మీరు కృప చూపించండి ప్రభా. అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఇస్తానన్నారు ప్రభా. మీకు స్తుతులు. ప్రతి స్థలంలో ప్రభా అయా మీ స్వరము వినిపించబడలాగున, అనేకులు విడుదల పొందులాగున, స్థిరపరచబడలాగున, బలపరచబడలాగున ప్రభా మీ కార్యాలను జరిగించండి. దాసులు మీరు బలంగా వాడుకోండి. దాసుల పక్షంగా నిలిచి ప్రభా పరిచర్లో వాడబడుతున్న సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సంగతులను బట్టి, తలంపులను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా నా తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందమని మా ప్రభువును ప్రేరక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, మన తండ్రి అనే ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సావాసం ఇది నాన్న నిరీక్షణ గురించి విన్న వారందరి హృదయాల్లో తోడైండుగాక. ఆమేన్.